అందరికీ నమస్తే. నా పేరు జయప్రకాష్ తెలంగాణ. ఇవాళ మనతోటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఎన్జిఓ ప్రెసిడెంట్ దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఇక్కడ ఆటా సభలకు ఉద్దేశించి ఫిలడెల్ఫియా నగరానికి వచ్చారు. అట్లనే ఈ సందర్భంగా కొలంబస్ ఇండియానాపోలిస్కి వస్తే చిన్న ముచ్చట పెడదామని చెప్పి కూర్చున్నాము. నమస్తే దేవిప్రసాద్. నమస్తే దేవిప్రసాద్ గారు, ముందు తెలంగాణ వచ్చిన సందర్భంగా మా అందరి తరఫున శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? ముందుగా అమెరికాలో ఉంటున్నటువంటి తెలంగాణ బిడ్డలకు అందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడల్లా తెలంగాణలో జరుగుతున్నటువంటి పోరాటాల పట్ల ప్రతి తెలంగాణ బిడ్డ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని, తెలంగాణ ఉద్యమం విజయవంతం కావాలని కాంక్షించి అనేక ఉద్యమాలకి ఇక్కడ కూడా ప్రతిస్పందించడం అనేటువంటిది ఇది నిజంగా తెలంగాణ ఉద్యమానికి కొండంత బలం ఇచ్చింది. ఈ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మొత్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఒక సుదీర్ఘ స్వప్నం ఛేదించడానికి చేసినటువంటి కృషికి వాళ్ళందరికీ కూడా ముందుగా ఉద్యమ అభినందనలు. ఈ సందర్భంగా తెలంగాణ శుభాకాంక్ష. అమెరికా వచ్చినందుకు తెలంగాణకి ఇక్కడికి తేడా కానీ, ఇక్కడికి వచ్చినాక ఇక్కడ తెలంగాణ వాసులతోటి ఉన్నాక మీకు చిన్న అనుభూతి కానీ మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ వచ్చినాక? ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి చాలామంది, అంటే ఎవరికి కూడా ప్రత్యేకంగా పరిచయం లేకపోయినప్పటికీ అనేక మంది తెలంగాణ ఉద్యమం సందర్భంగా అందరితో కూడా ఫోన్ కాన్ఫరెన్స్లో అనేక మందిని కలవడం జరిగింది. ఫిలడెల్ఫియా రాగానే వందలాది మంది తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులని గౌరవించడం అనేటువంటిది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే అమెరికాలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళందరూ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం పట్ల తెలంగాణ ఒక పోరాటాల తర్వాత వచ్చినటువంటి తెలంగాణని ఎట్లా నిర్మించుకోవాలనేటువంటి తపన ఇలా తెలంగాణ వాసుల్లో ఎక్కువ కనబడ్డది అనేటువంటిది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. తెలంగాణ రావడం కంటే కూడా ఇలా తెలంగాణ ఎందుకోసమైతే పొట్లాడిందో, ఎందుకోసమైతే తనలాడిందో ఆ తనలాటకి ఒక ప్రతిఫలం రావాలి, వివక్ష లేని తెలంగాణ కావాలి, అసమానత లేనటువంటి తెలంగాణ కావాలి, ఒక అభివృద్ధి నమూనాగా తెలంగాణ ఉండాలనేటువంటిది ఇలా ఒక ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష అనేక మందిలో కనబడ్డది. ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి అనేక సమావేశాల్లోనూ, టీడీఎఫ్ నిర్వహించినటువంటి సమావేశాల్లోనూ ఇదే భావన చాలా స్పష్టంగా మాకు గోచరించింది. అందుకే ఇవాళ మళ్ళీ తెలంగాణ నవ తెలంగాణ కోసమైనా, బంగారు తెలంగాణ కోసమైనా, తెలంగాణ అభివృద్ధి కోసమైనా ఇవాళ మళ్ళీ ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం, అంటే పోరాటం వ్యవస్థ మీద పోరాటం కంటే కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అనేక ఆంక్షల్ని ఇవాళ వెనక్కి పంపి తెలంగాణని ఒక ఆదర్శవంతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దుకోవడానికి మా సహకారం ఉంటుందని వాళ్ళందరూ చెప్పడం చూస్తూ ఉంటే కేవలం భౌగోళిక తెలంగాణే కాదు, సంపూర్ణ తెలంగాణ కావాలి, అసమానత లేని తెలంగాణ కావాలనేటువంటి ఒక కాంక్ష ఇవాళ తెలంగాణ బిడ్డల్లో కనబడడం అనేటువంటిది స్వాగతించాల్సినటువంటి అంశం. కొంచెం సీరియస్ చర్చలకు పోయే ముందు కొంచెం మీ పాస్ట్లోకి వెళ్దాం. మీ చిన్నతనం గురించి, మీరు పుట్టిన ఊరు కానీ, మీ తల్లిదండ్రుల గురించి, మీ కుటుంబం గురించి కూడా చెప్తారా? మాది పుట్టిన ఊరు మెదక్ జిల్లా నర్సాపూర్ తాలూకా సిరిపురం. అయితే మా నాన్న వాళ్ళందరూ కూడా ఉండేది, మా స్థానికంగా ఉండేది అల్లీపూర్ గ్రామం, చిన్నకొడూరు మండలం. అయితే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అక్కడ ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సందర్భంలో నాన్న గట్టెపల్లి మురళీధర్రావు అనేటువంటి కమ్యూనిస్టు నాయకుని దళంలో చేరడం, ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి దొరలకు అందరికీ వ్యతిరేకంగా పోరాటం వల్ల గ్రామం నుంచి వాళ్ళు బహిష్కరించడం వల్ల పొట్ట చేత పట్టుకొని మెదక్ జిల్లా నర్సాపూర్ తాలూకాకి సిరిపురం గ్రామానికి రావడం జరిగింది. అక్కడే మా బాల్యం జరిగింది. చాలా కష్టపడి అక్కడి నుండి నాన్న గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం ల్యాండ్ అంతా కూడా దొరల ఆక్యుపేషన్లో ఉండడం వల్ల మళ్ళీ గ్రామానికి పోకుండా ఇక్కడే బతుకు తెరువు అంతా కూడా మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగింది. చిన్నతనం నుండి కూడా దాదాపు 5వ తరగతి వరకు నేను అక్కడే నర్సాపూర్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరగడం జరిగింది. ఆ తర్వాత మెదక్లో ఉన్నటువంటి మా బావగారి ఇంట్లో మళ్ళీ విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత అల్లీపూర్ గ్రామంలో ఉన్నటువంటి భూములను విడిపించడానికి ఒక సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం నాన్న చేయడం వల్ల అప్పుడే ఫ్రీడమ్ ఫైటర్స్కి వచ్చేటువంటి పెన్షన్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం వల్ల ఆ డబ్బులతో కొంత వెసులుబాటు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు రాగానే కేసులు వేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని భూములను విడిపించుకొని మళ్ళీ మా గ్రామం అయినటువంటి అల్లీపూర్ గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఆ గ్రామం పోయిన తర్వాత
గతంలో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని అధిగమించి మళ్ళీ అక్కడ ఉండేందుకు చేసినటువంటి ఒక ప్రయత్నం, ఒక పోరాటంలో కొనసాగింది. ముఖ్యంగా మా అమ్మ వ్యవసాయ రంగం మీద, ఎందుకంటే ఆమె కలుపు కోత అంటే బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ కూడా ఒక వ్యవసాయక కుటుంబం అనేటువంటి పద్ధతిలో ఆమె మొత్తం కూలి పని చేయడం, చిన్న స్కూల్ నడపడం లాంటి అనేక పనులు చేసి చాలా కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబాన్ని ఒక ఒక సరైనటువంటి పద్ధతిలో నడిపించడానికి మా అమ్మ చేసినటువంటి కృషి మేమెవరం కూడా మరవలేదు. మీ అమ్మ పేరు? అమ్మ పేరు విజయలక్ష్మి, తన నాన్న పేరు రాధాకిషన్రావు. తర్వాత మాకు ఒక అక్క, ఒక తమ్ముడు. అక్క భారతి, ఆమె కరీంనగర్ జిల్లా పూడూరులో ఉంటుంది. తమ్ముడు రంగారావు, స్కూల్ టీచర్. అయితే మీ ఉద్యమము మీ పేరెంట్స్ నుంచే మీకు ఉద్యమ స్ఫూర్తి అనేది మీకు చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో పెట్టినట్టున్నది. ఆ ప్రభావం మీ మీద కాకుండా మీ అక్క మీద కానీ తమ్ముడి మీద కానీ పడదా? అంటే ప్రధానంగా ఫాదరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఆ ప్రభావం కొంత, ఎందుకంటే అన్యాయం మీద తిరగబడడం, దొరలకు వ్యతిరేకంగా పోరాడడం, ప్రజల పక్షం ఉండడం అనేటువంటిది ఆయనకు చిన్నతనం నుండి ఆయన చూస్తున్నటువంటి ఆచరణ మాలో అందరిలో వచ్చింది. ముఖ్యంగా నేను చదువుకునేటువంటి టైంలో మరి నాన్న స్ఫూర్తి వల్ల అనేక విషయాలు, ఎందుకంటే ఈ అన్యాయాల మీద తిరుగుబాటు కానీ అక్కడ జరుగుతున్నటువంటి పోరాటాల పట్ల కానీ, మొత్తంగా అల్లీపూర్ అనేటువంటి గ్రామం మొత్తం రజాకార్లకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం జరిపినటువంటి ఒక గ్రామం. ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ సైనికుల్ని తరిమి కొడితే అక్కడ ఫైరింగ్ జరిగితే దాదాపు 2 వడ్ల లక్ష్మయ్య అనేటువంటి ఒక వ్యక్తి నీలపొరిగాడు పోలీస్ కాల్పుల్లో. ఇక అప్పటి నుంచి ఆ గ్రామం అంతా కూడా దాదాపుగా అజ్ఞాతవాసంలో ఉండి బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడినటువంటి చరిత్ర ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి సాయుధ రైతాంగ పోరాటంలో కూడా అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి గడ్డ అల్లీపూర్ గడ్డ. అది మొదలు కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల అది మెదక్ జిల్లాలో చేరింది. మొత్తం అల్లీపూర్ గ్రామం అనేటువంటిది ఒక పోరాటాలకి నిలయంగా మారింది. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్స్ పెన్షనర్స్ ఒక మా గ్రామంలోనే దాదాపు 80 మంది ఉండడం చూస్తూ ఉంటే మెదక్ జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా వర్ధిల్లింది. తప్పకుండా, ఎందుకంటే చిన్నతనం నుండే ఫాదరు చెప్తున్నటువంటి అనేక విషయాలని ప్రభావితం చేసుకొని ప్రజల పక్షం ఉండాలనేటువంటి ఆకాంక్ష చిన్నతనం నుండే బయలుదేరి. మీరు మీ అమ్మని కానీ నాన్న కానీ ఏమని పిలుస్తారు? మన అమ్మ నాన్నను బాపు అని పిలుస్తారు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం మధ్యతరగతి కుటుంబం కాబట్టి మధ్యతరగతి ప్రభావం ఎక్కువ కాబట్టి అమ్మను అమ్మ, నాన్నను బాపు అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే అందరూ కూడా బాపు అని పిలిచేటువంటి సాంప్రదాయం ఉండే కాబట్టి బాపు అని పిలిచేటువంటి వాళ్ళం. కానీ ముఖ్యంగా అంటే నాన్నకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని సాధింది, కుటుంబానికి ఒక అవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటులో ప్రధానంగా, ఎందుకంటే నాన్న అనేక ఇబ్బందులకు లోని మా గ్రామం నుండి బయటకు పోయినప్పుడు కూడా మొత్తంగా మా కుటుంబాన్ని అంతా చేరదీసి సాధింది మా అమ్మ. అందుకే మా అమ్మ ప్రభావం మా ఇంట్లో నాన్న ప్రభావం కంటే కూడా ఎక్కువ అమ్మ ప్రభావం అందరి మీద ఉంటుంది. మీకు మీ చిన్నతనంలో మీ బాపు మీద ఉన్న మొదటి యాది మీకు ఏముంది? నాన్న యాది అంటే గ్రామంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల. ఆయన మొదలు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా కాలక్రమేణా ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. తర్వాత కాలంలో ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమం అంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఇక కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ లేకపోవడం వల్ల గ్రామంలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులతో ఆయనకు సంబంధాలు ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో ప్రతి ఏ చిన్న సమస్యనైనా ఆయన చాలా సీరియస్గా తీసుకునేటువంటి ఒక ప్రభావం. ఏ చిన్న తప్పులు చేసినా మొదటి అది మేము ఏదో చిన్న తప్పు చేస్తే వాయిల్ వరకు తీసుకొని ఊరంతా కొట్టేటువంటి ఒక పని, దాదాపు 1 కిలోమీటర్ ఉరికించి నన్ను కొట్టినటువంటిది మొదటి అది. అయితే చింతవరగతోటి కొట్టి ఉరికిచ్చిన సంఘటన దాదాపు తెలంగాణలో సగం పిల్లలు పెరిగిన వాతావరణంలో మీరు పెరిగిండ్రు. అయితే ఉద్యమ పరంగా మీ బాపు ఉద్యమంలో చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఉద్యమం పరంగా మీ ఆయన ఏదన్నా ఒక సంఘటనలో పాల్గొనడం, అది మీరు చూసి అది మీ మీద పడ్డ బాగా ప్రభావం పడ్డ సంఘటనలా ఏమన్నా? మేము పెరిగే వరకే కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం అంతా లేదు గ్రామంలో. కాబట్టి సీరియస్ స్ట్రగుల్స్ అయితే అప్పుడు జరిగినటువంటి దాఖలు లేవు. కానీ అప్పుడు మేము కొద్దిగా తెలుసుకున్నటువంటి క్రమంలో 75 ఎమర్జెన్సీ రావడం, ఈ ఎమర్జెన్సీ సందర్భంగా
సిద్దిపేటలో గిరాయపల్లి దగ్గర ఎన్కౌంటర్ జరగడం, ఒకటి సూరపనేని జనార్దన్ ఎన్కౌంటర్ జరగడం. ఆ ఎన్కౌంటర్ సందర్భంగా నాన్న కమ్యూనిస్ట్ పోరాటం మళ్ళీ మొదలైంది అనేటువంటిది, తను కూడా సూరపనేని జనార్దన్తో తనకు సంబంధం ఉంది అనేటువంటిది మాకు తర్వాత కాలంలో తెలిసింది. ఆయన సూరపనేని జనార్దన్ అక్కడ తిరుగుతున్నటువంటి క్రమంలో ఆయన ఒకసారి మాట్లాడినప్పుడు, గ్రామానికి వచ్చినప్పుడు సూరపనేని జనార్దన్తో ఉన్నటువంటి అనుభవాన్ని మాకు చెప్పాడు. కానీ మాకు అప్పటి వరకు నక్సలైట్ ఉద్యమం పట్ల కానీ అసలు విప్లవోద్యమం పట్ల కానీ మాకు సరైనటువంటి అవగాహన లేదు. అప్పటికే అట్లా ఉండేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే చిన్న క్లాసులలో ఉన్నటువంటి వాళ్ళం కనుక. నాన్న చెప్పినటువంటి ప్రభావమే మా మీద ఉంది. అయితే ఆ 77 ఎమర్జెన్సీ కాలంలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా అనేక రైతాంగ సమస్యలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి మిగతా సమస్యలు కానీ, అక్కడ మా గ్రామంలో దొరల ప్రభావం ఎక్కువ. ఆ దొరలకు వ్యతిరేకంగా ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళకు అగెనెస్ట్గా ర్యాలీ తీయడం, ఆయనకు అగెనెస్ట్గా జనాన్ని దొరుకునిపోయి తహసీల్దార్లకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం. మా గ్రామానికి 17 కిలోమీటర్లు బస్సు లేకుండా పోతే నడుచుకుంటూ పోయేటువంటి వాడు. నాన్న ఒకసారి చెప్పాడు, నిజాంకు ఒకసారి వినతి పత్రం ఇవ్వాలంటే మా గ్రామం అల్లీపూర్ నుండి హైదరాబాద్ వరకు నిజాం దగ్గరికి నడుచుకుంటూ పోయి 2 రోజులు వెయిట్ చేస్తే 2 రోజులు ఆయన పైనుండి దివానా నుండి చూసి ఎవరు ఈ పిల్లగాడు 2 రోజుల నుంచి ఇక్కడే నిలబడ్డాను, 3rd డే పిలిచి ఈయన ఇచ్చేటువంటి మహాజర్ తీసుకున్నాడంట. అంటే ఏదైనా మనకు ఒక విల్ ఉండాలి. మన నైజాంకు మన గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ దొరలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆయనకు చెప్పాలని చెప్పి 3 రోజులు నైజాం ఇంటి దగ్గర వెయిట్ చేసి వినతి పత్రం ఇచ్చిన. మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే పట్టుదలతో చేయాలి, చిత్తశుద్ధితో చేయాలనేటువంటిది ఒక చాలా ఉదాహరణగా చెప్పేవాడు. చాలా కాలం పాటు నడుచుకుంటూ వాడు, బస్సులు లేవు, మా గ్రామానికి రోడ్ లేదు, అయినప్పటికీ కూడా 17 కిలోమీటర్లు నడిచి జనాన్ని దొరుకుని పోయి ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల పక్షం నిలవడం అనేటువంటిది నాలో చాలా ఇన్స్పైరింగ్ చేసింది. ఆ తర్వాత కాలక్రమేణా కూడా ఏ చిన్న సమస్యలు వచ్చినా ఆ సమస్యల పట్ల బాగా స్పందించడం, ఎవరైనా గ్రామంలోకి ఏదైనా అన్యాయం జరిగితే వెంటనే స్పందించడం అనేటువంటిది నాన్న నుండి మాకు వచ్చినటువంటి అనుభవం. మీ చిన్నతనంలో విద్యాభ్యాసం 10వ తరగతి వరకు ఎక్కడ చేశారు? మీ స్కూలింగ్ గురించి చెప్పండి కొంచెం. 5వ తరగతి అసలు యాక్చువల్గా అయితే నాన్నకు చదివించేటువంటి స్తోమత లేకుండే. అక్కడ కూడా ఒక గుమాస్తాగా పనిచేయడం వల్ల సిరిపురం గ్రామంలో చాలా తక్కువగా ఆదాయం ఉండే కాబట్టి అప్పుడు మాకు ఒక గుర్రం ఉండే. నాన్న ఎప్పుడు గుర్రం మీదనే రైడ్ చేసేవాడు. మమ్మల్ని స్కూల్కి దించడం కూడా గుర్రం మీదనే, అంటే చిన్నతనమే హార్స్ రైడింగ్ అలవాటు అయింది మాకు. ఆయన మా బావ జనార్దన్ రావు అని మెదక్లో ఉండే. ఆయన మమ్మల్ని 5th క్లాస్ వరకు ఆయన చదివించడం జరిగింది. 5th తర్వాత నేను సిద్దిపేటలో 10th వరకు న్యూ హై స్కూల్లో చదివాను. న్యూ హై స్కూల్ తర్వాత కాలేజీ, ఇంటర్మీడియట్ సిద్దిపేట కాలేజీ. ఇక్కడ కాలేజ్ చదివేంత వరకు కూడా మాకు ఎటువంటిది లేదు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబం కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంది. ఏదైనా ఒక ఉద్యోగం చేయాలనేటువంటి తపనతో టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తే వెంటనే ఉద్యోగం వస్తుందని మా రిలేటివ్ ఒక ఆయన పెద్దపల్లిలో ఉండే, ఆయన చెప్పడం వల్ల నేను పెద్దపల్లికి నా చదువును షిఫ్ట్ చేయడం జరిగింది. డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తే తొందరగా జాబ్ దొరుకుతుందంటే వెంటనే పోయి అప్లై చేయగానే అప్పుడు ఉన్నటువంటి మార్కులతో ఫస్ట్ లిస్ట్లో రావడం, జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నీ అప్పుడే ఎమర్జెన్సీ 77 లిఫ్ట్ అవుతున్నటువంటి కాలం. పెద్దపల్లిలో విప్లవోద్యమం చాలా బలంగా వేళ్ళనుకున్నటువంటి సందర్భంలో అనుకోని పరిణామాల వల్ల మల్లోజుల కోటేశ్వరరావు ఇంటి ముందే మేము నివాసం ఉండడం, మల్లోజుల కోటేశ్వరరావుతో పరిచయం ఏర్పడంతో మొత్తంగా మా జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేస్తూ ఉన్నాయి. అంతవరకు మేము ఈ ప్రభావం లేకుండా సినిమాలు, షికార్లు ఇటువంటి వాటి మీద మోజుపడేటువంటి మేము ఒకేసారి మా జీవితంలో ఒక పెను మార్పు తీసుకొచ్చింది మల్లోజుల కోటేశ్వరరావుతో ఉన్నటువంటి పరిచయం. ఆ తర్వాత ఆయన పరిచయం వల్ల ఇన్స్టిట్యూషన్లో రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటు చేయడం, రాడికల్ విద్యార్థి సంఘం నాయకునిగా ఎమర్జెన్సీ లిఫ్ట్ అయిన తర్వాత కరీంనగర్ జిల్లా రాడికల్ విద్యార్థి సంఘ నాయకుల్లో ఒకరిగా నేను ఎదగడం అనేటువంటిది మొత్తంగా పెద్దపల్లిలో అక్కడ ఉన్నటువంటి విద్యాలయాల్లో ఉన్నటువంటి అక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ చేయడం వల్ల విద్యార్థులకు స్కాలర్షిప్ కావాలన్నటువంటి ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని, మొట్టమొదటి ఉద్యమం మొత్తంగా 60 రూపాయలు ఉన్నటువంటి స్కాలర్షిప్ని ఆ రోజు 100 రూపాయలకు చేసుకోవడం అనేటువంటిది అది నా నాయకత్వంలో జరిగింది. అది చాలా ఇన్స్పైర్ చేసింది. మొత్తము ఐటీఐలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పెద్దపల్లి ఒక కేంద్రంగా మారింది. చాలా కాలంగా స్కాలర్షిప్ల మీద ఉద్యమం చేయనటువంటి వాళ్ళు ఒకేసారి రాడికల్ విద్యార్థి సంఘం నాయకత్వాన్ని ఉద్యమం చేయడం, దాన్ని సాధించుకోవడం అనేటువంటిది ఒక పెను మార్పులాగా కదిలింది. దాంతో ఇక ఒకటి తర్వాత ఒకటి సమస్యల పరిష్కారం కోసం విప్లవోద్యమ అనుబంధంతో పనిచేయడం జరిగింది. అలాగే రెండవ మార్పు ప్రధానంగా గ్రామాలకు తరలిండి అనేటువంటి క్యాంపెయిన్.
ఆ రోజు మేము అందరం విద్యార్థులం అందరం కూడా గ్రామాలకు పోవాలని అప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్యు నిర్ణయించడంతో మేము ఒక 25 రోజుల పాటు అందరం కూడా గ్రామాల్లో పోవడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా ఉంది, గ్రామాల్లో భూస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉంది, కూలీ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎవరికి ఎంత భూమి ఉంది, ఎవరు ఎట్లా రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు, ఎవరికి సరైనటువంటి కూలీ గిట్టుబాటు కావడం లేదనేటువంటి ఒక సెన్సెస్ మొత్తంగా కూడా గ్రామం నమూనా అసలు మొట్టమొదటిసారిగా గ్రామంలో ఉండేటువంటి అనేక సమస్యలకు ఒక రూపకల్పన చేసి ఒక డాక్యుమెంటేషన్, ఇప్పుడు అది డాక్యుమెంటేషన్ మాకు తర్వాత అర్థమైంది, కానీ అప్పుడు అది డాక్యుమెంటేషన్గా మేము అనుకోలేదు. మాకు ఇచ్చినటువంటి ప్రశ్నలకి జవాబులు వెతుకునేటువంటి క్రమంలో ఒక విద్యార్థిగా దాదాపు ఒక నెల పాటు అక్కడ ఉన్నటువంటి హరిజనవాడలో ఉండడం, సాయంత్రం జననాట్య మండలి కార్యక్రమాలు ఇవ్వడం, ఆ జననాట్య మండలి కార్యక్రమాల ద్వారా ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టానికి కారకులు ఎవరు, ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం కావాలనేటువంటి దాన్ని కూడా మొత్తంగా ప్రజలకు వివరించడం అనేటువంటిది ఒక గొప్ప క్యాంపెయిన్గా ఆ క్యాంపెయిన్లో మాతో అమరులైనటువంటి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది విప్లవోద్యమంలోకి పోయినటువంటి అనేక మంది వీరులు ఆ రోజు గ్రామాల్లో మా క్యాంపెయిన్లో ఉన్నారు. ముఖ్యంగా సాయిని ప్రభాకర్ కానీ, అలాగే ఇప్పుడు విప్లవోద్యమంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక మంది, కుమారస్వామి లాంటి వాళ్ళు కానీ చాలా మంది మాతో ఆ రోజు ఒక బ్యాచ్, మాదంతా కూడా ఒక 70 మంది బ్యాచ్ గ్రామాలకు పోయి 15 గ్రామాలు ఎంచుకొని అన్ని గ్రామాల్లో కూడా విరివిగా తిరగడం, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకి ఒక రూపకల్పన చేసి జగిత్యాల జైత్రయాత్ర వరకు దాని ఒక సమూలమైనటువంటి ఒక డాక్యుమెంటేషన్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అక్కడ మొట్టమొదటిసారిగా గొల్లపల్లిలో, జగిత్యాల దగ్గర గొల్లపల్లిలో జరిగినటువంటి రైతు కూలీ సంఘం సభ, అంటే మొదటి సభ ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత అది ఒక పెద్ద సభగా, అంటే రైతుల సమస్యల పరిష్కారానికి ఆ రోజు విప్లవోద్యమం అండతో మరి గొల్లపల్లిలో జరిగినటువంటి రైతు కూలీ సంఘం సభలకి నేను 2 నెలల పాటు మళ్ళీ గ్రామాల్లో ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భంగా మా నాన్న మొట్టమొదటిసారి నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేను స్కూల్లో లేను, కాలేజీలో లేను. అసలు కాలేజీ లేకుండా ఎటు తిరుగుతున్నాడు అనేటువంటి దాంతో ఆయన గొల్లపల్లి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను బాగా నా మీద సీరియస్ అవుతాడేమో, ఎందుకంటే చదువు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది అనుకొని సీరియస్ అయితే నేను అనుకుంటే ఆయన వచ్చి అభినందించుకోవడం అనేటువంటిది నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగింది. ఆ 2 నెలలు రైతు కూలీ సంఘం సభలకి మేము చాలా అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరం కలవడం, అక్కడ ఉండడం, దీంతో మొత్తంగా అసలు మాలో ప్రజల పట్ల ఎట్లా ఉండాలి, ప్రజలకు మనం ఏం చేయాలి, అసలు విప్లవోద్యమం వల్ల ప్రజల్లో వచ్చేటువంటి మార్పుల్ని చాలా స్పష్టంగా మేము గొల్లపల్లి రైతు కూలీ సంఘం సభల ద్వారా తెలుసుకోగలిగాం. అప్పటికే తురికాకు సంబంధించినటువంటి రైతు కూలీ పోరాటం కానీ, కూలీల పోరాటం కానీ, అక్కడ ఉండేటువంటి అనేక వ్యవస్థలకు వ్యతిరేకంగా ఆ రోజు జరిగినటువంటి విప్లవోద్యమం ప్రభావం ఆ రోజు ఉన్నటువంటి మొత్తం యువత మీద ఉండడం అనేటువంటిది నిజంగా ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే అది ఆశ్చర్యం ఇస్తుంది. విప్లవోద్యమం ప్రభావం ఎంత విశ్వవ్యాప్తమైంది అనేది ఇవాళ ఒక గొప్ప అనుభూతిగా మిగులుతుంది. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ అని పేరున్నది కదా. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత దాంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎట్లా స్ఫూర్తి పొందింది అనుకుంటున్నాను? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటము భూమి విముక్తి కోసం జరిగినటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం. ఆ పోరాటంలో దాదాపు 10,000 గ్రామాల్లో ఎర్రజెండా ఎగిరేసి లక్షలాది ఎకరాలని పేదలకు పంపిణీ చేసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఆ రైతాంగ పోరాటం సరైనటువంటి కంటిన్యూ లేకపోవడం వల్ల మళ్ళీ ఒక ఉద్యమం రావడానికి అనేక కాలం పట్టింది. ఆ స్ఫూర్తి అనేటువంటిది అనేక రూపాల్లో కొనసాగింది. 69లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రభావం ఆ రోజు విద్యార్థులందరి మీద ఉంది. 69లో ఉద్యమం జరుగుతున్నప్పుడు అనేక మంది ప్రగతిశీల భావాలు కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి నేపథ్యం. ఆ ఉద్యమం నీరుగారిపోగానే పాలకుల దగ్గర ఆ రోజు ఉన్నటువంటి మోకరిల్లు జరిగినగానే మొత్తంగా తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఆ రోజు వెనక్కిపోయింది. దాంతో అనేక మంది ప్రగతిశీల భావాలు కలిగినటువంటి యువకులందరూ కూడా తప్పకుండా మనం పోరాడాలి, ఈ మోకరిల్లే పాలకులను వ్యతిరేకించాలనేటువంటి ఒక ఆకాంక్షతో అనేక మంది రకరకాలుగా ఉద్యమాల్లో పోయినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ ఉద్యమం మీద చాలా బలంగా ఉంది. కానీ ఈ తెలంగాణ రావడం అనేటువంటిది ఒక భౌగోళికమైనటువంటి తెలంగాణ, ఇది మొత్తంగా ప్రజల్ని విముక్తి చేసేటువంటి తెలంగాణ ఉద్యమంగా రూపుదిద్దుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఒక విశాల ప్రజా ఉద్యమంగా ఎదగాలి, అన్ని వర్గాలని ఇందులో చేర్చుకోవాలనేటువంటి ఒక దాంతో తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఒక అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సాయుధ రైతాంగ పోరాటం భూస్వాములకు వ్యతిరేకంగా రైతాంగం జరిపినటువంటి తిరుగుబాటుతో మొదలైతే ఇక్కడ తెలంగాణ ఉద్యమం అంతా కూడా వివక్షలకి అసమానతలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అయినప్పటికీ కూడా ఇక్కడ యజమాని నుండి కూలీ వరకు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్రను చూసాం.
కాబట్టి దానికి దీనికి ఒక మౌలికమైనటువంటి మార్పు ఏంటంటే లక్ష్యం ఒకటే అయినప్పటికీ పోరాట పద్ధతులు అనేక మార్పులు వచ్చాయి. ఆ రోజు తుపాకీ గొట్టం ద్వారా మరి అనేక విజయాలు సాధించామనుకున్నటువంటి సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ ఉద్యమానికి వచ్చే వరకు ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమం నిర్మాణం కావాలనేటువంటి ఒక కోరికతో అన్ని వర్గాలు ఏకమై ఒక శాంతియుతమైనటువంటి ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే ఒకటే ఆ ఉద్యమ స్ఫూర్తి ఉన్నప్పటికీ కూడా ఉద్యమ స్ఫూర్తి గమ్యం చేరడానికి ఉంది తప్ప పోరాటాల్లో కొన్ని మౌలికమైనటువంటి మార్పులు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది. ఎందుకంటే 69 ఉద్యమం తర్వాత విప్లవోద్యమం మీద పడినటువంటి నిర్బంధం, 69 తర్వాత ఒక తీవ్రమైనటువంటి నిర్బంధం, తెలంగాణ అంటే గొంతు కోయడం, తెలంగాణ అంటే మాయం చేయడం, తెలంగాణ అంటే ఎన్కౌంటర్ చేయడం, తెలంగాణ అంటే పలికితేనే మాయం చేసేటువంటి ఒక విచిత్ర పరిస్థితుల నుండి ఈ తెలంగాణ ఉద్యమం ఒక ప్రజాస్వామిక స్వేచ్ఛని ఒక ప్రజాబాహుల్యం ద్వారా పొందామనేటువంటి ఒక కోరిక ప్రజాస్వామికవాదులు చాలా బలపడింది. ఎందుకంటే తెలంగాణ పదమే ఒక నిషేధ పద్ధతంగా మారినటువంటి చోట కోట్ల మెదళ్ళ నుండి జై తెలంగాణ నినాదం రావడం అనేటువంటిది అది నిజంగా అది సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి కాదు, మొత్తంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ప్రజా ఉద్యమాల స్ఫూర్తి తెలంగాణ ఉద్యమం అయింది. ఇప్పుడు ఈ మావోయిస్టు విప్లవోద్యమ ప్రభావం ఏమైనా మన తెలంగాణ ఉద్యమం మీద ఉందని అనుకుంటున్నాను. తెలంగాణలో ఏ ఉద్యమం జరిగినా మావోయిస్టు ప్రభావం లేకుండా ఉద్యమం జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది ప్రజల ఉద్యమం, ప్రజల ఆకాంక్షల ఉద్యమం, ప్రజా సమస్యలపై పోరాడినటువంటి ఉద్యమం. అయితే మావోయిస్టు పార్టీ ఉన్నా లేకున్నా మావోయిస్టు సంబంధించినటువంటి ప్రభావం మొత్తం తెలంగాణ ప్రజల మీద చాలా ఒక లెక్కలో చూస్తే ఒకసారి ఒక సర్వే నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రిక సర్వే చేసినప్పుడు మొత్తం ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో ప్రతి ఇంటిలో ఒకరు పరోక్షంగా ఈ ఉద్యమం పట్ల నిర్బంధం ఎదుర్కోవడం కానీ ఉద్యమంలోకి పోవడం కానీ దాని పట్ల ప్రభావం కలిగినటువంటి వాళ్ళు కానీ అంటే మొత్తంగా చూస్తే జనాభాలో దాదాపుగా 4 కోట్ల ప్రజల్లో ఏదో రకమైనటువంటి సంబంధం దాదాపు 1.5 కోటి ప్రజల మీద విప్లవోద్యమం ప్రభావం ఉందనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పినటువంటి లెక్క. కాబట్టి పార్టీ ఉందా లేదా అనే కంటే కూడా పార్టీ ఏదైతే భావవ్యాప్తి చేసిందో 69లో అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి రాడికల్ విద్యార్థి సంఘం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి పీపుల్స్ వార్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత మావోయిస్టు పార్టీ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా చేసినటువంటి ఒక భావవ్యాప్తి చైతన్య వ్యాప్తి తెలంగాణ ఉద్యమం మీద చాలా ప్రభావం చూపింది. ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేదు అనేటువంటిది ఒక సూత్రీకరణని ఇలా తెలంగాణ ప్రజలకు ఇచ్చింది మావోయిస్టు ఉద్యమం. కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మావోయిస్టులు అంటే అది తప్పకుండా మావోయిస్టులు కారు అనేటువంటి మాటే చెప్పవచ్చు. అయినప్పటికీ మావోయిస్టు ప్రభావం లేకుండా మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం కానీ కమ్యూనిస్టు ప్రభావం లేకుండా ఏ మనిషి తెలంగాణలో లేడనడానికి తెలంగాణ ఉద్యమం ఒక సజీవ ఉదాహరణ. పార్టీలో ఉన్నా పార్టీలో లేకున్నా ఆ ప్రభావం మాత్రం తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా ఉంది. కాబట్టి అందుకే తెలంగాణ ఉద్యమం అనేక ప్రశ్నల్ని ఎజెండా మీద తెచ్చింది. కేవలం ఒక తెలంగాణ కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అసమానతలు పోవాలి, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా జరగాలి, పెట్టుబడులకు వ్యతిరేకంగా పోరాటం జరగాలి, అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటం జరగాలి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ దళితులకు భూములు దక్కాలి, ప్రతి విద్యార్థికి విద్యా హక్కు లభించాలి, మానవ హక్కులు వెల్లివిరివేయాలి, ఎన్కౌంటర్ లేనటువంటి తెలంగాణ కావాలి, సుఖశాంతుల తెలంగాణ కావాలి, వ్యవసాయానికి సరైనటువంటి గిట్టుబాటు ధర కావాలి. ఈ అంశాలన్నీ కూడా ఎజెండా అంశాలన్నీ కూడా గతంలో విప్లవోద్యమం ప్రభావం వల్ల మెదడులో నుంచి వచ్చినటువంటి ప్రశ్నలే తెలంగాణ ఉద్యమంలో ఒక ఎజెండాగా మారాయి. కాబట్టి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణను ఎట్లా సాధించుకోవాలనేటువంటి క్రమంలో కూడా ఇవాళ అవే ప్రశ్నలు మళ్ళీ మన మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ తప్పకుండా తెలంగాణలో ఏ చిన్న కదలిక జరిగినా ఆ కదలిక వెనుక విప్లవోద్యమ ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుందని మేము భావిస్తాం. సాయుధ పోరాటం అప్పుడు కానీ 69 తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ రాడికల్ ఉద్యమం అప్పుడు కానీ ఈ గత 5 దశాబ్దాలు చూసిన ఉద్యమ రూపాలలో ఖచ్చితంగా ఇడ్లీ సాంబార్కు గో బ్యాక్ అని చెప్పేసి ఆర్మ్స్ తీసుకొని కానీ కొంచెం వైలెన్స్ అనేది ముందుకు ఉండేది. ఈ మలిదశ ఉద్యమంలో అవి ఆ ట్రేసెస్ ఏం కనబడకుండా గత 13 ఏళ్ళ నుంచి ఉద్యమం నడిచింది. దానికోసం స్పెషల్గా అనుకొని ఏమన్నా ప్లాన్ చేసిండ్రా, లేకపోతే ఈ మలిదశ ఉద్యమం ఆ రూపాలను ఎందుకు తీసుకోలేకపోయింది సార్ డెలిబరేట్ అనేది? తెలంగాణ ఉద్యమం ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తెలంగాణ గడ్డ. ఎందుకంటే 60 సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది ప్రాణాలు అర్పించారు, అనేక కుటుంబాలు విధ్వంసమయ్యాయి,
ఆ తర్వాత 69లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకుల్ని కాల్చి చంపారు. ఆ కాల్చి చంపిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి అనేక సామాజిక ఉద్యమాలు, నక్సల్బరీ ఉద్యమమైన అనేక ఉద్యమాల మీద తీవ్రమైనటువంటి నిర్బంధకాండ. గ్రామంలో అసలు ఎక్కడ ఆట మాట పాట మొత్తంగా కూడా బంద్ అయినటువంటి ఒక అప్రకటిత నిర్బంధం. జైత్యాల తర్వాత కానీ, సిరిసిల్ల కలోలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కానీ మొత్తంగా ఎక్కడ ఏ చిన్న అలికిడి జరిగినా, ఎక్కడ అన్యాయం మీద ఒక చిన్న తిరుగుబాటు జరిగినా ఆ తిరుగుబాటు వెనక నక్సలైట్లు ఉన్నారనేటువంటి దాంతో మొత్తంగా తెలంగాణ అంతా కూడా ఒక నిర్బంధం ప్రాంతంగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యాన్ని చూశాం. కాబట్టి ఈ ఉద్యమాలన్నీ కూడా నిర్బంధానికి గురై అనుకున్నటువంటి గమ్యానికి చేరుకోవడం లేదనేటువంటి ఒక భావన అనేక మందిలో నెలకొని ఉన్నటువంటి సందర్భంలో ఇది తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఒక సాయుధ రైతాంగ పోరాటం కాదు, మొత్తం దేశ విముక్తి కాదు, పీడిత ప్రజల విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటం కాదు. ఇది కేవలం మన రాష్ట్రం స్వపరిపాలన కావాలని అన్ని వర్గాలు కలిసి చేసేటువంటి పోరాటం కనుక ఈ పోరాటాలకి ఒక రకమైనటువంటి పోరాట మార్గాలు వేరుగా ఉండాలని మేమందరం కూడా ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఇందులో అన్ని పార్టీలు, రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ప్రజా సంఘాల దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ శక్తుల దగ్గర నుంచి అన్ని, ఆర్ఎస్ఎస్ జయశంకర్ గారు చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు మరి కలిసి పనిచేసినటువంటి పోరాటం తెలంగాణ ఉద్యమం. కాబట్టి ఒకవైపు మితవాదం నుంచి అతివాదం వరకు కూడా అందరూ కూడా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని అందరికీ అనుగుణంగా మార్చాలి అంటే కేంద్రం అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి రాష్ట్రం సాధించాలనేటువంటి ఒక ఆకాంక్షతో గతంలో జరిగినటువంటి పోరాటాల అనుభవాలు, ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా నిర్బంధం చేసి వాళ్ళందరినీ కూడా మాయం చేసి ఎన్కౌంటర్లు చేసి సంస్థల్ని, జనసభ లాంటి సంస్థని తెలంగాణ కోసం పెట్టినటువంటి సభని జనసభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేసి కాల్చి చంపినటువంటి ఉదంతాన్ని చూసాం. బెల్లి లలితను కానీ, నల్లా వసంతను కానీ అనేక మంది తెలంగాణ కోసం అన్నటువంటి వాళ్ళు, ఐలయ్య లాంటి వాళ్ళు మాయమవడం కానీ, అనేక మంది తెలంగాణ అంటేనే వాళ్ళందరినీ కూడా మాయం చేసినటువంటి ఘటన నుండి తెలంగాణ ఉద్యమాన్ని రక్షించుకోవాలంటే ఇది ఒక విశాల ప్రజా ఉద్యమంగా మారాలి, అన్ని వర్గాలు ఇందులో పాల్గొనాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ఈ ఉద్యమాన్ని, గత పోరాటాల అనుభవాలని తీసుకునే ఈ ఉద్యమ నిర్మాణం చేయడం జరిగింది. అందుకే ఇందులో మిలిటెన్సీ చాలా మంది 69లో ఇడ్లీ గో బ్యాక్ అనేటువంటిది కానీ, ఇక్కడ ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలు వ్యతిరేకం కాదు. ఇక్కడ మనకు ఉన్నదల్లా కూడా ఈ ప్రాంతాన్ని దోచుకున్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంగా ఇది మార్చాలని. అక్కడ ఆంధ్ర పేదవాడైనా, తెలంగాణ పేదవాడైనా, బీహార్ పేదవాడైనా వీళ్ళందరి మధ్య ఐక్యత ఉండాలని మేము అనేక సందర్భాల్లో చెప్పాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం కొంతమంది పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఇక్కడ దోచుకొని దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యం చేసినటువంటి వలసవాదులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంగా మాత్రమే చెప్పాను తప్ప ప్రజల మధ్య ఎన్నడూ కూడా ఇది యుద్ధ వాతావరణం ఉండొద్దు అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా. అందుకే 69లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటువంటి పద్ధతి నుంచి ఇక్కడ మనం ఇక్కడికి వచ్చే వరకు చాలా పెను మార్పు రావడం జరిగింది. ఇక్కడ మిలిటెంట్ ఉద్యమానికి తావు లేకుండా ఒక ప్రజా ఉద్యమంగా, మిలిటెంట్ ఉద్యమం అక్కడో ఇక్కడో కొన్ని సందర్భాల్లో మిలియన్ మార్చ్ అప్పుడు కానీ రకరకాలుగా జరిగినప్పటికీ అప్పుడే ఎక్కడైనా ఒక దగ్గర ధర్మాగ్రహం ప్రకటించడానికి ప్రజలు తమ కోపాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శించినప్పటికీ కూడా ఇది ఒక శాంతియుత ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా కొనసాగడం అనేటువంటిది నిజంగా దీని మీద ఒక రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఎప్పుడైనా తన ప్రాణం పోయినా కూడా జెండా పక్కకు పెట్టకుండా పోరాడి చనిపోవాలనేటువంటి ఒక ఆకాంక్ష కలిగినటువంటి తెలంగాణ గడ్డ కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకునేటువంటి ఒక స్థితికి రావడం అనేటువంటిది కూడా ఇది పూర్తిగా ఒక పెనుమార్పు. జెండా తొలి ప్రాణం ఉండే వరకు, తొలి ప్రాణం విడిచే వరకు కూడా జెండాను పట్టుకొని చనిపోయినటువంటి వీరుల్ని ఒకవైపు చూసినాం, ఒకవైపు ఏమో రాజకీయాలు చేస్తున్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా తమకు తాము చంపుకోవడం, ఇంకొకరిని చంపకపోవడం అనేటువంటి ఒక స్థితి రావడం అనేటువంటిది నిజంగా ఇది ఒక చాలా ఆలోచింపదగ్గ విషయం. అది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ద్వంద్వ ప్రమాణాలకు వ్యతిరేకంగా అనేక మంది అసహజ మరణాలు. అసలు తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బిడ్డ ఎక్కడున్నా తను పోరాడి చనిపోయాడు, లేకుంటే పోలీస్ కాల్పులో చనిపోయాడు, లేకుంటే ఒకరిని చంపి చనిపోయాడు, కానీ ఎన్నడూ తెలంగాణ బిడ్డ తనకు తాను చనిపోయినటువంటి ఒక కొత్త సూత్రీకరణ తెలంగాణ ఉద్యమంలో జరిగింది. కాబట్టి దీని మీద అసలు ఇంకా పరిశోధన జరగాలి. ఎందుకు ఇట్లా చేసుకున్నారనేటువంటి దాని మీద కూడా తెలంగాణ ఉద్యమంలో ఇంత గుణాత్మకమైనటువంటి మార్పు రావడం అనేటువంటిది ఇది నిజంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చాలామంది పాలకులు ఏమనుకున్నారంటే తెలంగాణ ఉద్యమం మళ్ళీ మిలిటెన్స్ అయిపోతుంది, మళ్ళీ దాడులు జరుగుతాయి, మళ్ళీ 69 మిలిటెంట్ వస్తుంది, రాగానే నిర్బంధం మొదలవుతుంది, నిర్బంధం మొదలు కాగానే ఉద్యమం చల్లారుతుందని కలలు కన్నటువంటి వాళ్ళకి పెట్టే విధంగా తెలంగాణ ఉద్యమం ఒక మేచ్యూరిటీతో, అంటే గతంలో జరిగినటువంటి అనుభవాల నుంచి నేర్చుకొని
దీన్ని తుదిదాకా లాక్కపోవాలి, గమ్యం చేరేదాకా దీన్ని చెదరనీయొద్దు అనేటువంటి ఒక ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమ నాయకత్వం ఉండడం అనేటువంటిది ఇది ఒక కీలక అంశం. ఇది మొత్తంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి ఉద్యమంగా ఇది చరిత్రలోకి ఎక్కింది. మీరు ఇంత నిర్బంధం గురించి మాట్లాడారు కదా, అప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు కానీ వైఎస్ఆర్ అప్పుడు కానీ చేతులు దాచి చర్చలకు పిలిచి చర్చలు అయిపోయినాక మళ్ళీ వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించారు. పవర్ రాకముందు తీరుగా, పవర్ వచ్చినాక తీరుగా చేయడం జరిగింది. అది ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్కి పవర్ వచ్చింది. ఇప్పుడు ఇక ముందు ముందు అవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే ఉన్నా లేకపోయినా అని వాటిని ఎట్లా ఎదుర్కోవాలంటారు మీ సూచన? అంటే జనరల్గా పాలకులందరూ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి చరిత్రలు చూస్తే మనం 6 దశాబ్దాలకు అనేక ఎన్నికలు చూసినాం. ఈ ఎన్నికల్లో ప్రజలకి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకవైపు ఉంటే, ఎన్నికల తర్వాత మర్చిపోయేటువంటి చరిత్ర. తప్పకుండా వాగ్దానం అంటే అది మర్చిపోయేదని మనం డిక్షనరీ రాసుకునేంతగా రాజకీయాలు పెరవేసుకొని పోయాయి. ఎందుకంటే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా, నక్సలైట్లే దేశభక్తులు అన్నటువంటి దగ్గర నుంచి హరిభూషణ్ను తొలి ఎన్కౌంటర్ చేసినటువంటి చరిత్ర కూడా ఎన్టీ రామారావుదే. వరంగల్లో ఆయన పాలన కొనసాగుతున్నటువంటి క్రమంలో హరిభూషణ్ ఎన్కౌంటర్ జరిగింది. కాబట్టి ఇలా వాళ్ళు నక్సలైట్ ఎజెండా మా ఎజెండా అంటే నక్సలైట్లు కోరినటువంటి అన్ని మేము చేస్తామని చెప్పినటువంటి ఎన్టీ రామారావు ఆ సమస్యలు పరిష్కరించకపోగా మళ్ళీ తెలంగాణ సంబంధించినటువంటి అనేక ప్రజా ఉద్యమాల మీద తీవ్రమైనటువంటి నిర్బంధకాండని, ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఆ ధర్మాగ్రహం అంతా ప్రకటించి మళ్ళీ రాజశేఖర రెడ్డిని గెలిపించడం. అంటే తెలంగాణ ప్రజలకి ఒక పాలకుల మీద కోపం వచ్చినప్పుడల్లా మరొక వారిని ఎన్నుకోవడం అనేటువంటిది ఇది ఒక సహజ ప్రక్రియగా మారినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కానీ ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళ వెనకలేదు. అప్పుడు ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా ఓటేసింది తప్ప వాళ్ళ ఎండ కలిసి తిరిగినటువంటి ఒక చరిత్ర లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గత 13 ఏళ్లుగా తెలంగాణ ప్రజా ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో అందరితో కలిసి, ప్రజా సంఘాలతో కలిసి పోరాడినటువంటి ఒక పార్టీగా అది నిలబడింది. అది ఆ పార్టీకి ఉన్న బలమే ఇలా మొత్తం తెలంగాణ ప్రజా ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని రాష్ట్రాల బలమే ఇలా తెలంగాణ టీఆర్ఎస్ బలం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా వాగ్దానాలు ప్రముఖంగా దళితులకు భూమి ఇవ్వడం కానీ, ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య కానీ, రుణాల మాఫీ కానీ, ఇక్కడ ఎన్కౌంటర్లు ఉండకుండా ఒక మానవ హక్కులు వెలివేసే విధంగా చూడడం కానీ, ఆత్మగౌరవ పాలన కానీ, 6 దశాబ్దాలుగా జరిగినటువంటి అనేక వివక్షలకు వ్యతిరేకంగా జరిగినటువంటి వాటి మళ్ళీ వివక్ష లేకుండా చూడాలనేటువంటి ఒక కాంక్ష ఇవాళ చాలా ప్రబలంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టింది. అది తప్పకుండా ఆచరిస్తుందనే ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆచరించాల్సినటువంటి బాధ్యత ఇలా టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇది మా పార్టీ, ప్రజల పార్టీ, మేము అందరం కలిసి ఎన్నుకున్నటువంటి పార్టీ. కాబట్టి మా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఇలా చాలామంది ఆశిస్తున్నటువంటి తరుణంలో ఆశలు వమ్ము చేయకుండా తప్పకుండా ఆ బాటనే నడవాలి, నడుస్తుందనేటువంటి విశ్వాసం మాకు. కొంచెం మనం మళ్ళీ వెనకకు పోదాం. 69 తెలంగాణ ఉద్యమం అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు మీ జ్ఞాపకాలు ఏమన్నా? 69 ఉద్యమానికి సంబంధించి మాకున్నటువంటి ఏకైక జ్ఞాపకం పార గుర్తుకు ఓటేయాలని ఇంట్లో మేము అప్పుడు 4వ తరగతి అనుకుంటా, బహుశా 4వ తరగతి చదువుతున్నట్టును. 4వ తరగతి చదువుకున్నప్పుడే అప్పుడు తెలంగాణ ప్రజా సమితికి సంబంధించినటువంటి ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికల్లో మా అందరికీ అప్పుడు మల్లికార్జున్, మదన్ మోహన్ లాంటి వాళ్ళు మా గ్రామానికి రావడం, వచ్చి తెలంగాణ ఉద్యమం మేము కూడా తెలంగాణ కోసం ఏమైనా చేయాలని పార గుర్తుకు ఓటేస్తే తప్ప మేము భోజనం చేయమని చెప్పి ఇంట్లో నిరసన ప్రకటించినటువంటి ఒక జ్ఞాపకం మాత్రం ఉంది. కానీ అసలు తెలంగాణ ఉద్యమం పట్ల అప్పుడు జరుగుతున్నటువంటి తీరు పట్ల మాకు పెద్ద అవగాహన లేదు. కేవలం పిల్లలుగా మాత్రమే 4వ తరగతి చదువుతున్నాం కాబట్టి పెద్ద అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే పార గుర్తు కొట్టేసి గెలిపిస్తే తెలంగాణ వస్తుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో ఆ రోజు మేము అందరం ఉన్నాం. ఆ తర్వాత ఎంత తప్పు చేసినాం అనేటువంటిది మళ్ళీ తర్వాత ఫీల్ అయినటువంటి చరిత్ర చూసాం. ఎందుకంటే పార గుర్తు కోటేయడం ద్వారా తెలంగాణ రాలేదు సరికదా, కాంగ్రెస్ను బలోపేతం చేసి తెలంగాణ రాకుండా చేసింది పార గుర్తు అనే ఒక అనుభవాన్ని మళ్ళీ తర్వాత కాలక్రమంలో తెలుసుకున్నటువంటి చరిత్రను చూసాం. ఎవరిది ఆ పార గుర్తు? అప్పుడు తెలంగాణ ప్రజా సమితి పార్టీ, మదన్ మోహన్, మల్లికార్జును, తర్వాత అనేక మంది అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజా సమితి పోటేస్తే 14 పార్లమెంట్ సీట్లలో, అప్పుడు తెలంగాణకు ఉన్నటువంటి 14 పార్లమెంట్ సీట్లలో 11 సీట్లను తెలంగాణ ప్రజా సమితి గెలిచింది.
అప్పుడు టీవీ లేదు, మీడియా లేదు, క్యాంపెయినర్ లేడు. కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్షలే. ఎవరైనా ఎన్నికలే ఒక ప్రామాణికంగా తీసుకుంటే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలే ఒక ప్రజామోదం అయితే 69లోనే తెలంగాణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఉంది. 14లో 11 పార్లమెంట్ సీట్లు వచ్చినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి నాయకుడు చెన్నారెడ్డి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ముఖ్యమంత్రి మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ మోకాళ్ళ దగ్గర పెట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినటువంటి చరిత్ర 69లో తెలంగాణ ప్రజా సమితికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు చేసినటువంటి చరిత్ర. అందులో కొంతమంది సిన్సియర్గా ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తం నాయకత్వం అంతా కూడా ఆయన ఆ రోజు ద్రోహం చేసింది. ఆ ద్రోహం తర్వాత 69 తర్వాత అసలు ఆ ద్రోహంకి వ్యతిరేకంగా చిన్న చిన్న తిరుగుబాట్లు జరిగినా కూడా అవి ఎక్కడో చరిత్రలో రికార్డ్ ఎక్కకుండా ఆ తెలంగాణ ప్రజాసమితి ఆ రోజు చేసినటువంటి విద్రోహం వల్ల తెలంగాణ రాకపోవడాన్ని ఒక సీరియస్గా భావించి అనేక మంది బిడ్డలు ఆ రోజు విప్లవోద్యమం వైపు ఆకర్షించబడడం, నల్ల ఆదిరెడ్డి లాంటి వాళ్ళు కానీ, అలాగే చాలామంది మల్లజల కోటేశ్వరరావు కానీ చాలామంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళు ప్రజల ఆకాంక్ష నెరవేరలేదనేటువంటి రకరకాల మార్గాలు వెతుకున్నటువంటి చరిత్ర 69 చరిత్ర. కాబట్టి 69 నుంచి 2009 వరకు కూడా, అంటే దాదాపు 40 సంవత్సరాల పాటు తెలంగాణ ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా, అనేక సంస్థలు వచ్చినప్పటికీ, అనేక ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు చెప్పినప్పటికీ కూడా పెద్దగా తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలనేటువంటి ఆకాంక్షని ఒక ప్రాపర్ వేలో ప్రదర్శించినటువంటి చరిత్రను చూసాం. ఎందుకంటే విప్లవోద్యమాలు రావడం, ఇక్కడ నిర్బంధం ఎదురవడం, 85లో 600 జీవో వచ్చిన ఆ తర్వాత కాలక్రమేలో ఎన్ని వచ్చినా కూడా మొత్తం తెలంగాణ ప్రజల ఐక్యమయ్యేటువంటి ఒక కూడలు లేకపోవడం. ఎందుకంటే నిర్బంధాలు రావడం, ప్రజా ఉద్యమాల్లో ప్రజలందరూ పాల్గొనడం, విప్లవోద్యమానికి ఆకర్షితులవడం, ఎన్టీ రామారావు తెలుగు జాతి అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి అందరినీ కూడా ఎన్నికల వైపు ప్రోత్సహించడం, యాంటీ ఇన్కంబెన్సీకి వ్యతిరేకంగా నిలబడి గెలుపుకోవడం, మొత్తం ప్రజలంతా కూడా ఒక వేదిక మీద లేకుండా రావడం అనేటువంటిది 40 ఏళ్ళుగా జరిగింది. అది ప్రధానంగా పాలకులు అవలంబించినటువంటి నిర్బంధకాండ వలన తెలంగాణ ఉద్యమం ఒక సరైనటువంటి దిశలో ఎదగలేకపోయింది. అయినప్పటికీ ఆ ప్రభావం వల్లనే 2009లో మొట్టమొదటిసారి ఫ్రీ జోన్ అనేటువంటిది అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఫ్రీ జోన్ ఉద్యమం రావడం వరకు ఈ 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్రకి ఒక ప్రధాన కూడలి అక్టోబర్ 9 అని చెప్పాలి. మీరు మెదక్లో మంజీర రచయిత సంఘంలో ప్రధాన భూమిక పోషించారు కదా. మంజీర రచయితల సంఘం తెలంగాణ ఉద్యమంలో దాని ముఖ్య పాత్ర చెప్తారు. మంజీరా రచయితల సంఘం కంటే ముందు కూడా మెదక్ స్టడీ సర్కిల్, అంటే మెదక్ స్టడీ సర్కిల్ అనేటువంటిది నందిని సిద్ధారెడ్డి, నేను, శేషగిరి, రాములు, ఖాన్, కృష్ణ లాంటి అనేక మంది ఉద్యోగులం. అందరం ప్రధానంగా ఉద్యోగులం. నందిని సిద్ధారెడ్డి, నేను కూర్చొని ఏదైనా మనం ఒక సంస్థను స్థాపించాలి. సంస్థను స్థాపించడం అంటే ఉద్యోగుల్లో కానీ మధ్యతరగతి యువకుల్లో కానీ ప్రగతిశీల భావాల వైపు వీళ్ళందరినీ కూడా మళ్లించాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో మెదక్ స్టడీ సర్కిల్ అనేటువంటిది మేము ఏర్పాటు చేయడం జరిగింది. 82 అనుకుంటాను మెదక్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి దాదాపు 4 సంవత్సరాలు, అంటే 10 మంది మెంబర్లం, మనిషికి 10 రూపాయలు వేసుకొని 100 రూపాయలు వేసుకొని మైక్ తీసుకురావడం, 40 రూపాయలు కరపత్రాలు, మైక్ 60 రూపాయలు ఖర్చులు, ఎవరైనా వస్తే బస్ కిరాయిలకి. మేము ఇచ్చిన బస్ కిరాయిలో జయశంకర్ గారు ఉన్నారు, అనేక మంది 40 రూపాయలు 20 రూపాయలు వరంగల్ నుంచి వస్తే 30 రూపాయలు చేతిలో పెట్టి పంపించినటువంటి చరిత్ర కూడా మా స్టడీ సర్కిల్లో ఉంది. బాలగోపాల్ లాంటి వాళ్ళు, ఖన్నాబిరాన్ లాంటి వాళ్ళు, అనేక మంది, వరవరరావు లాంటి వాళ్ళు, అనేక మంది కూడా మేము స్టడీ సర్కిల్ ఆహ్వానించడం జరిగింది. ఈ స్టడీ సర్కిల్లో ఒక గొప్ప చైతన్య వేదికగా అది మనగలిగింది. మెదక్లో ఒక తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది. శ్రీశ్రీ సంస్మరణ సభ జరిగితే మొత్తం ఒక 100 మంది మేము హాల్లో ఉంటే 100 మంది పోలీసులు మొత్తంగా దాదాపుగా అప్రకటిత కర్ఫ్యూ లాంటిది జరిగినా కూడా ఉద్యోగులు కానీ మేధావులు కానీ ఎవరూ భయపడకుండా మొత్తం తెలంగాణ స్టడీ సర్కిల్ని ఒక సుదీర్ఘమైనటువంటి ఒక భావ చైతన్య వేదికగా దాన్ని మలచడం జరిగింది. ఆ తర్వాత స్టడీ సర్కిల్ని ఇంకొక ఫామ్లో మనం మార్చాలి, అది కేవలం స్టడీ సర్కిల్గా కాదు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు 86లో దాన్ని మంజీరా రచయితల సంఘం ఏర్పాటుకు ఒక ప్రాతిపదికగా మెదక్ స్టడీ సర్కిల్. అందుకే నందిని సిద్ధారెడ్డి దానికి ఫౌండర్ మెంబర్గా, మేము, దారం మల్లారెడ్డి, అనేక మంది, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, వేముగంటి వాళ్ళు, చాలామంది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక రచయితల వేదికగా దీన్ని ముందుకు తీసుకుపోదాం,
అంటే అప్పుడు ఎక్కడ కూడా బయట ఒక సమస్య మీద మాట్లాడేటువంటి సంస్థలు లేవు. అసలు ఎక్కడ కూడా ఒక ప్రశ్న వేస్తే అది దాని వెనుక విప్లవోద్యమం ఉన్నదని, దాని వెనుక నక్సలైట్లు ఉన్నారని నిర్బంధం ప్రకటించేటువంటి నేపథ్యంలో అందరం ఉద్యోగులను కలిసి, మేధావులను కలిసి, మంజిరా రచయితల సంఘం రచయితలందరూ కూడా కలిసి ఒక రచయితలందరినీ ఏకం చేయాలి. ఇప్పటి వరకు రచయితలు అంటే కేవలం శాలువాలు కప్పుకొని సన్మానాలు చేసుకున్నటువంటి వాళ్ళే రచయితలు అనేటువంటి ఒక పదం నుంచి ప్రజల కోసం నిలబడేటువంటి వాడు కవి, కష్టజీవులకు ఇరువైపులా నిలబడేటువంటి వాడు కవి అని దాన్ని మనం ఆచరణకు పెట్టాలి, ప్రజాకళని ముందుకు తీసుకుపోవాలని మంజిరా రచయితల సంఘం ఆవిర్భావం 86లో జరిగింది. మంజిరా రచయితల సంఘం ఆవిర్భవించడం అనేటువంటిది మెదక్ జిల్లాలోనే కాకుండా మొత్తం సాహిత్య రంగంలో మరి ఆ రోజు అది ఒక పెద్ద కేంద్రంగా మారింది. సంధ్య కానీ అనేక మంది చాలామంది కళాకారులు, ముఖ్యంగా సంధ్య లాంటి వాళ్ళు, దేశపతి శ్రీనివాసు లాంటి వాళ్ళందరూ కూడా ఆకర్షింపబడి మొత్తంగా మంజిరా రచయితల సంఘాన్ని ఒక ప్రముఖమైనటువంటి ఎదగడంలో చాలామంది పాత్ర ఉంది. ప్రముఖంగా దీనికి నందిని సిద్ధారెడ్డి దీన్ని ఆర్గనైజర్. ప్రత్యేక తెలంగాణకి తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు, దానిలో చురుగ్గా పాల్గొన్న రచయితలు, కళాకారులు, వాళ్ళ గురించి వివరించగలుగుతారు? మంజిరా రచయితల సంఘం కేవలం ఒక మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సంస్థగా, ఇది రాష్ట్ర వ్యాప్త సంస్థగా ఎదగాలని, ఎందుకంటే మంజిరా రచయితల సంఘం కార్యకలాపాలు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రచయితల్ని, విప్లవ రచయితల్ని, తర్వాత బయట ఉండేటువంటి రచయితల్ని, ప్రగతిశీల రచయితల్ని అందరినీ కూడా చాలా ఆకర్షింపబడ్డాయి. ఎందుకంటే ఒక సంక్షుభిత కాలంలో మంజిరా రచయితల సంఘం నిలదొక్కుకోవడం అనేటువంటిది ఇది అందరినీ కూడా ఒక రకమైనటువంటి ఆలోచనకు గురి చేసింది. తప్పకుండా సంస్థలు కమిట్మెంట్తో పనిచేసేవారు ఉంటే సంస్థలు నిలబడగలుగుతాయి, సంస్థ మనగలుగుతుంది, సంస్థ ప్రజల్లోకి పోతుంది అనేటువంటి దానికి మంజిరా రచయితల సంఘం ఉదాహరణ. కాబట్టి ఈ మంజిరా రచయితల సంఘాన్ని రాష్ట్ర సంస్థగా మార్చాలనేటువంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. అందులో ఒక ప్రధానం ఏంటంటే అప్పటికే తెలంగాణ చైతన్య వేదిక అనేటువంటి ఒక సంస్థని సిద్దిపేటలో స్థాపించడం. అది టీఆర్ఎస్ 2001 ఏర్పడితే మంజిరా తెలంగాణ చైతన్య వేదిక అనేటువంటి ఒక సంస్థని సిద్ధారెడ్డి, నేను, దారమల్లారెడ్డి, ఇంకా ఖాన్ లాంటి మిత్రులు అందరం కలిసి మేము అది ఒక 96, 97 ప్రాంతంలో చైతన్య వేదికను స్థాపించడం జరిగింది. అందులో ప్రధానంగా తెలంగాణ డిమాండ్, మంజిరా రచయితల సంఘంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా అప్పటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక రచయితల సంఘం మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి ఏకైక సంస్థ మంజిరా రచయితల సంఘం. అప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి ఫామ్ కాలేదు, ఏమి ఫామ్ కానప్పటికీ కూడా మాలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల రూపంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేటువంటి దాని మీద మంజిరా రచయితల సంఘం. ఆ తర్వాత కాలంలో దాని ఎక్స్టెన్షన్గా తెలంగాణ మొట్టమొదటి సభ కరీంనగర్లో జరిగింది. కరీంనగర్ సభలో జరుగుతున్నప్పుడు అనేక మంది కూడా ఇది ఒక పీపుల్స్ వారికి ఒక ప్రజా సంఘంగా మారుతుందని కరపత్రాలు వేసి మా అందరినీ భయపెట్టించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సంధ్య గారు, లక్ష్మయ్య గారు, మేము, సిద్ధారెడ్డి, దేశపతి, కందుకూరి శ్రీరాములు, అనేక మంది రచయితలు, ఆ రోజు జూకంటి జగన్నాథం, చాలామంది, చాలా పేర్లు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ అనేక మంది రచయితలు తెలంగాణ రచయితల వేదిక స్థాపించాలని అనేక మందిని కూడా ఆ రోజు మేమందరం కరీంనగర్లో మొదటి సభకి ఒక పెద్ద ఎత్తున మేమందరం కూడా తరలి ప్రధాన భూమిక కూడా మంజిరా రచయితల సంఘం ఉంది. అప్పటికే ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా రోజుల్లో కవులందరినీ కూడా వీళ్ళందరినీ ఏకీకృతం చేయడంలో సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఒక ప్రధాన పాత్ర పోషించడం, అనేక మంది రచయితలు రావడం, ఆ రచయితలందరూ కూడా ఈ కరపత్రం వేయగానే ఒక చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పటికీ కూడా అందులో మేము చాలా స్పష్టంగా తెలంగాణ కళల్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఉంటుంది ఈ సంఘం అని చెప్పి ప్రకటించి మొట్టమొదటిసారి కరీంనగర్లో బీజ రూపం వేసింది తెలంగాణ రచయితల సంఘం. రచయితల వేదికగా దాన్ని మార్చడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో దానిలో ఉన్నటువంటి కొన్ని వ్యక్తుల మధ్య వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు, ఈగోలు, వీటి వల్ల అది ఒక పటిష్టమైనటువంటి నిర్మాణంలో అది ముందుకు పోనప్పటికీ కూడా మొత్తంగా తెలంగాణ రచయితల వేదిక ప్రభావం తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణకు సంబంధించిన ఒక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరిచింది. ఆ మంజిరా రచయితల సంఘం తెలంగాణ రచయితల వేదికకి ఒక ప్రధాన ఒక ముడిసరిగ్గా ఆ రోజు మేమందరం కూడా తెలంగాణ రచయితల వేదిక, ఒక మంజిరా అంటే కేవలం జిల్లాకే పరిమితం అవుతుందని చెప్పి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మార్చడంలో ముఖ్యంగా అందరి పాత్ర, మరి సంధ్య పాత్ర కానీ, అలాగే సిద్ధారెడ్డి పాత్ర కానీ, దేశపతి శ్రీనివాస్ కానీ, మరి చాలామంది కవులు, కందుకూరి శ్రీరాములు కానీ, జూకంటి జగన్నాథం కానీ, అనేక మంది రచయితలు ఆ రోజు మరి దీన్ని ఓన్ చేసుకోవడం, ఆ తర్వాత రచయితల వేదికకు ఒక ప్రముఖ గుర్తింపు రావడం అనేటువంటిది అది మొదలైంది.
టీఎన్జిఓ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, మిమ్మల్ని టీఎన్జిఓస్ ఏమని పిలుస్తారు ప్రేమతోటి? అందరూ దేవన్న అంటారు. దేవన్న. అయితే దేవన్నగా మీరు రూపాంతరం చెందక ముందుకు మీరు టీఎన్జిఓ సంస్థలో కానీ మీరు ఎట్లా మొదలైనరు, ఈ వరకు ఎట్లా వచ్చిండ్రు, ఏం ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు? నేను ఉద్యోగంలో జాయిన్ అయింది 80లో ప్రారంభంగానే విద్యార్థి దశలో విప్లవోద్యమం ప్రభావంతో ఉద్యమంలో ఉన్నాం కాబట్టి అసలు ఉద్యమంలో చేరిన తర్వాత కూడా ఒక సంఘం అంటూ ఉండాలి. ఏ సంఘం అని ఎత్తుక్కునేటువంటి క్రమంలో తెలంగాణ ఎన్జిఓ సంఘం ఒకటి ఉందని ఒక మిత్రుని ద్వారా తెలుసుకొని నేను ఆ సంఘంలో పనిచేస్తానని ఆప్షన్ ఇవ్వడం, ఒక కార్యవర్గ ప్రాథమిక సభ్యునిగా 80లో నా జీవితం ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమంలో. 80 తర్వాత 83లో ఎన్టీ రామారావు అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఒక సమ్మె జరిగింది. ఆ సమ్మెకు నాయకత్వం వహించాలి అనేటువంటి ఆకాంక్షతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా తిరగడం వల్ల మొత్తం ఉద్యోగ లోకానికి అంతా కూడా ఒక కొత్త నాయకత్వం కావాలని ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మెదక్ తాలూకా అధ్యక్షునిగా నేను అక్కడ ఎన్నిక కావడం, మెదక్ తాలూకా అధ్యక్షుడితో పాటు పోరాట కమిటీ చైర్మన్గా ఎన్నిక కావడం, ఆ తర్వాత 86లో ఒక పిఆర్సీ సుదీర్ఘమైనటువంటి సమ్మె వచ్చింది. ఆ సమ్మెకు నాయకత్వం వహించడం, ఇట్లా క్రమేణా 86 వరకు, అంటే 80 నుంచి 86 వరకు తాలూకా స్థాయిలో మెదక్ తాలూకా స్థాయిగా ఉండడం, ఒకవైపు తెలంగాణ ఎన్జిఓ సంఘాన్ని నడపడం, మరొకవైపు స్టడీ సర్కిల్ నడపడం, దీంతో పాటు జర్నలిస్ట్ సంఘాలతో ఉన్నటువంటి అనుబంధంతో మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా, గుట్కాలకు వ్యతిరేకంగా, గుట్కాలు అమ్మడం, గుట్కాలు తినడం ఇది సమాజానికి మంచిది కాదని గుట్కా వ్యతిరేక ఉద్యమాన్ని కూడా మంజీరా రచయితల సంఘం నుండి మేము చేపట్టడం జరిగింది. అలాగే సారా నిషేధం, గ్రామాల్లో మద్యపాన నిషేధం జరగాలని అనేక నాటికలు గ్రామాల్లో కళాకారులతో అందరం, నందిని భగవాన్ రెడ్డి, సిద్ధారెడ్డి, మురళి, రామలింగారెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఈ మేము గ్రామాలకు తరలినటువంటి క్యాంపెయిన్ మా మెదడులో ఉంది కాబట్టి మంజీరా రచయితల సంఘం కూడా గ్రామాల్లో తిరిగేటువంటి ఒక ప్రచార కార్యక్రమాన్ని ఎన్నుకొని అనేక గ్రామాల్లో సారా వ్యతిరేక ఉద్యమానికి సంబంధించినటువంటి వీధి భాగవతాలని ప్రదర్శించడం అనేటువంటిది ఒక రచయితల సంఘం, ఒక కార్యకర్తలాగా పనిచేయడం. రచయితల సంఘం అంటే కేవలం రచనలు చేయడం, పత్రికలకు పంపడం, ప్రచురించడం తప్ప ఇంకొక కార్యక్రమం లేనటువంటి రచయితలకి వాళ్ళు కూడా కార్యాచరణలో పాల్గొనాలి. మనం ఏది చెప్తున్నామో అది ప్రజలకు వివరించే పని చేయాలని మొట్టమొదటిసారిగా రచయితల సంఘానికి ఒక ప్రాక్టికల్స్ నేర్పింది కూడా మంజీరా రచయితల సంఘం. అట్లాగే దాంతోపాటు 86 వరకు ఉద్యోగ సంఘ నాయకునిగా ఇటు మన జర్నలిస్ట్ మిత్రులు కూడా విరాహత్ అలీ కానీ అక్కడ ఉన్నటువంటి రామలింగారెడ్డి కూడా అప్పుడు జర్నలిస్ట్గా ఉండేవాడు. అందరం కలిసి జర్నలిస్టు, మంజీరా రచయితల సంఘం, ఎన్జిఓ సంఘం ఈ 3 ఐక్యంగా ఉండి అనేక ఉద్యమాల్ని మేము ముందుకు తీసుకుపోవడం జరిగింది. 86 తర్వాత ఇక మా తాలూకాలో ఉండడం వల్ల ప్రయోజనం లేదు, జిల్లా నాయకత్వం కావాలన్నప్పుడు జిల్లా నాయకత్వానికి పోటీ చేయడం జరిగింది. కానీ అప్పుడు బలంగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా సరైనటువంటి పద్ధతిలో లేదు, ఈ నాయకత్వాన్ని మార్చాలని యువకులం అందరం కూడా సైకిళ్ళు తీసుకొని మెదక్ నుండి మొత్తం మెదక్ జిల్లా అంతా కూడా సైకిళ్ళ మీద, స్కూటర్ మీద తిరిగి మొత్తం ఎంప్లాయీస్ని ఆర్గనైజ్ చేసినప్పటికి కూడా ఆ ఎన్నికల్లో మా ప్యానల్ అంతా కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటికి కూడా ఏం నిరాశ చెందకుండా మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో పాల్గొని 88లో తెలంగాణ ఎన్జిఓ సంఘం జిల్లా కార్యదర్శిగా మరి కొద్దిపాటి మెజార్టీతో ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత ఇక అధ్యక్షునిగా 20 ఏళ్ల పాటు మెదక్ జిల్లా తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షునిగా నేను అధ్యక్షునిగా ఎన్నికైనట్టుగా అసలు ఎక్కడ కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఒక ఆఫీస్ రూములు లేవు. కాబట్టి దాదాపుగా అన్ని జైరాబాద్లోను, రామాయంపేటలోను, గజ్వేల్లోను, మెదక్లోను, అలాగే ఇంకా మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపు 1,50,000 ఫండ్స్ రేజ్ చేసి, అంటే పార్లమెంట్ సభ్యుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర ఫండ్స్ రేజ్ చేసి అన్ని తాలూకాల్లో కూడా భవన నిర్మాణాలు చేయడం జరిగింది. అలాగే చనిపోయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పిల్లలకి సరైనటువంటి ఉద్యోగాలు కల్పించకుండా వేధిస్తున్నటువంటి తతంగాన్ని బద్దలు కొట్టి ఎక్కడ కూడా డబ్బుల ప్రమేయం లేకుండా చనిపోయినటువంటి ఉద్యోగుల పిల్లలకందరికీ కూడా దాదాపు 500-600 మంది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించడం అనేటువంటిది అదొక గొప్ప కార్యక్రమంగా జిల్లాలో అందరూ కూడా, అసలు తెలంగాణ ఎన్జిఓ సంఘం పేరు చెప్తే చాలు పని అయిపోయేటువంటి ఒక చరిత్రని తెలంగాణ ఎన్జిఓ సంఘం సృష్టించగలిగిందంటే కారణం అప్పుడు ఉన్నటువంటి అనేక మంది సహకారం వల్ల. జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులు కానీ ఎవరు వచ్చినా కూడా చాలా ప్రేమగా మేము చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా, అప్పుడు జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి ప్రేమచంద్రారెడ్డి కానీ,
ఏకే సింఘాల్ కానీ, లవ్ అగర్వాల్ కానీ, వెంకటేశం కానీ అందరూ కూడా ఇప్పటికి కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండడం అనేటువంటిది ఆ రోజు తెలంగాణ ఎన్జిఓ సంఘం ఉద్యోగుల పట్ల, సమాజం పట్ల చేస్తున్నటువంటి పనులకి ఆకర్షితులై అనేక మంది కూడా ఇప్పటికీ గౌరవం ఇవ్వడం అంటే నిజంగా మాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఎందుకంటే ఉద్యోగుల కోసం పనిచేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా 20 ఏళ్ల పాటు ఓ జిల్లా అధ్యక్షునిగా పనిచేయడం అనేటువంటిది ఒక సుదీర్ఘ అనుభవం. అనేక సార్లు రాష్ట్ర నాయకత్వానికి రావాలని అనేక మంది కోరినప్పటికీ కూడా రాష్ట్ర నాయకత్వానికి వచ్చేసరికి మళ్ళీ గత పాత అనుభవాలే ఎదురైనటువంటి సందర్భాలు చూసాం. చివరికి 2008 వరకు అటువంటి అవకాశం రాలేదు. మొత్తంగా తెలంగాణ ఎన్జిఓ సంఘం ఈ 20-25 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని, ముఖ్యంగా నేను మెదక్ జిల్లాలో ఉన్నప్పుడు 610 జీవో అనేటువంటిది అది కేవలం ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టేటువంటి అంశంగా మారినటువంటి నేపథ్యంలో మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున సభలు మనం నిర్వహించగలిగాం. 610 జీవో మీద మేము ఒక్కొక్క సభ పెడితే, తెలంగాణ మీద సభ పెడితే 10 మంది రానటువంటి వాళ్ళు, సంధ్యక్క పాటతో మొదలయ్యేటువంటి సభలు, లక్ష్మయ్య గారు, సంధ్య, తర్వాత దేశపతి శ్రీనివాసు, సిద్ధారెడ్డి, మేమందరం కూడా తెలంగాణకు సంబంధించిన ఒక సభ పెడితే 10-15 మంది వచ్చేటువంటి సభల నుండి వేలాది మంది సభలకు వచ్చేటువంటి విధంగా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయగలగడం అనేటువంటిది ఉద్యోగులు చాలా ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మిగిలింది. చాలా విషయాల పట్ల తెలంగాణ ఉద్యోగులు ఎవరు తమ సమస్యల పట్ల తామే ఉంటారు, జనాన్ని పట్టించుకోరు అనేటువంటి ఒక దాన్ని పక్కకు పెట్టి ఉద్యోగులందరూ కూడా ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలనేటువంటి ఒక పని సంస్కృతిని పెంచాలనేటువంటి ఒక ఆకాంక్షతో దాదాపు 2 దశాబ్దాలుగా మెదక్ జిల్లాలో తెలంగాణ ఎన్జిఓ సంఘ నాయకునిగా పనిచేయడం జరిగింది. దాదాపు 1980 నుంచి మీరు టీఎన్జిఓలో ఉన్నారు, 34 సంవత్సరాలు. ఈ 34 సంవత్సరాల్లో మీకు ఛాలెంజింగ్గా ఉన్న, మీ పదవిలో ఉన్న టైంలో ఛాలెంజింగ్గా అనిపించిన విషయం ఏముండదు? ఈ 34 ఏళ్ల క్రమంలో ఛాలెంజ్, తెలంగాణ ఎన్జిఓ సంఘంగా ఉన్నటువంటి సంఘం తెలంగాణ ఉద్యమాలకి ఒక నాయకత్వం ఎందుకు వహించడం లేదనేటువంటి ఒక బాధ నాకు జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు కలిగింది. అదే మా రాష్ట్ర కార్యవర్గంలో అనేక సందర్భాల్లో నేను చర్చించడం జరిగినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఎందుకంటే ఎక్కడ బయట తెలంగాణ ఉద్యమం లేదు, మనం కేవలం తెలంగాణ అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు దీన్ని నిర్బంధంతో అణిచేస్తారు అనేటువంటి మా నాయకత్వం చెప్పినప్పటికీ కూడా దీన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో చేయాలని నేను, స్వామి గౌడ్ గారు, ఇంకా చాలామంది తెలంగాణ సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా కలిసి 610 జీవోను ఒక క్లాస్గా తీసుకుపోవాలి ఉద్యోగుల్లో. 610 జీవో వలన ఎంత అన్యాయం జరిగింది అనేటువంటి దాన్ని మొత్తం 10 జిల్లాల్లో పెద్ద ఎత్తున సెమినార్లు కండక్ట్ చేయాలని మేము నిర్వహించడం. దానికి కోదండరామ్ గారు, బాలగోపాల్ గారు, తర్వాత సంధ్య, అలాగే నందిని సిద్ధారెడ్డి, దేశప శ్రీనివాస్, రసమై బాలకిషన్ లాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి, హరగోపాల్ గారు, మొత్తం మందిని తీసుకొచ్చి అసలు తెలంగాణ ఉద్యమానికి 610 జీవో ఎట్లా జరిగింది, 25 ఏళ్ళుగా పాలకులు తెలంగాణ ఉద్యమం పట్ల అనుసరిస్తున్నటువంటి ఏంది అనేది ఒక పెద్ద చర్చగా ఆ 10 జిల్లాల్లో స్టార్ట్ అయింది. అదే తెలంగాణ ఉద్యమానికి మళ్ళీ ఉద్యోగుల్లో ఒక మొదలవుతుంది అనేటువంటి భావన మొదలై చంద్రబాబు నాయుడు పిలిచి వార్నింగ్ ఇచ్చేంత వరకు వెళ్ళింది. మమ్మల్ని అందరినీ పిలిచి మీరు ఈ సభలు పెట్టడం చేయడం. హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సమావేశానికి మేము హరగోపాల్ గారిని, రవీందర్ రెడ్డి గారిని అప్పుడు ఏపీటీఎఫ్ అధ్యక్షుడిగా ఉండేవారు, ఆయన మేము ఇద్దరం కలిసి హరగోపాల్ స్పీచ్ని హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద సభలో 50,000 మంది ఉద్యోగుల ముందు హరగోపాల్ గారి ఉపన్యాసం వినిపించాలని మాకు కోరిక ఉండేది. ఎప్పుడైనా 200 మంది 300 మందికి హరగోపాల్ ఏం దేవో, అసలు హరగోపాల్ స్పీచ్ని ఉద్యోగులకు అందరికీ వినిపించి ఉద్యోగుల చైతన్యం దేవాలని ఆరాటంతో ఒక సమావేశం పెడితే మొత్తం ఇంటెలిజెన్స్ అధికారులు అందరూ సమావేశం పెట్టి ముఖ్యమంత్రికి అది బ్రీఫ్ చేసి, ఒకవేళ ఈ సభ జరిగితే ఉద్యోగులందరూ కూడా నక్సలైట్లుగా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సభను రద్దు చేయించగలిగారు. ఆ సభ అసలు హరగోపాల్ని ఆ సభకు రాకుండా చేయడం, ఆ సభ రద్దు చేయడం, ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం పెలుగుకి హైదరాబాద్ నగరంలో మేము తీసుకున్నటువంటి ఫంక్షన్ హాల్ని కూడా ధ్వంసం చేసేటువంటి స్థాయికి ఆ రోజు మా కార్యకర్తలు పనిచేయడం జరిగింది. అంటే ఏ సమావేశం జరిగినా వాటి వెనక చాలా సమస్యలు వచ్చేటువంటి సందర్భం నుండి మొత్తం 10 జిల్లాల్లో కూడా తెలంగాణ ఉద్యోగులందరినీ, ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయుల్ని, అక్కడ ఉండేటువంటి తెలంగాణ వాదులందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో తీసుకురావడానికి 610 జీవో ఉద్యమానికి సంబంధించినటువంటి సెమినార్లు చాలా బలంగా పనిచేశాయి. అదే ఒక పునాదిగానే మేము భావిస్తాం. ఈ మలిదశ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కానీ, సకల జనసమ్మ కానీ చాలా మేజర్ పాత్ర పోషించింది అని అనుకుంటున్నాను. దాంతో పాటుగా వీటి
నిర్మాణ దశలో కానీ అసలు ఆ ఆలోచన ఎక్కడ మొదలైంది, ఇవి రెండుగా ఎక్కడ మొదలైంది, ఎట్లా ముందుకు పోవడం జరిగింది, దాని అవి సక్సెస్ఫుల్ కావడానికి ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు మీరు? అక్టోబర్ 9న సుప్రీంకోర్టు హైదరాబాద్ నగరాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించిందని ఒక చిన్న వార్త ఆంధ్రజ్యోతిలో ఒక 2 సెంటీమీటర్ల కాలం రాత్రి ఢిల్లీ నుంచి ఒక జర్నలిస్ట్ మిత్రుడు నాకు ఫోన్ చేసి ఫ్రీ జోన్ అనేటువంటిది ఒకటి హైదరాబాద్ నగరాన్ని ఫ్రీ జోన్ అనేటువంటి తీర్పు వచ్చింది, ఎవరు పట్టించుకోరు, కనీసం నువ్వైనా దీని మీద ఒక ప్రకటన ఇవ్వని నన్ను ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. 9 శుక్రవారం వెంటనే 10వ తారీఖు నాడు స్వామి గౌడ్తో సంప్రదించి ఇది ఫ్రీ జోన్ అనేటువంటి చేస్తే ఇది మొత్తం దేశవ్యాప్తంగా మన తెలంగాణ వ్యాప్తంగా నష్టం జరుగుతుందని 10వ తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అప్పటికప్పుడే డిజైన్ చేసి ఉద్యోగులందరినీ కూడా చలో అసెంబ్లీ వైపు నడిపించగలిగారు. చలో అసెంబ్లీకి పోతే పోలీసులందరూ ఆపితే గన్ పార్క్ దగ్గర ఆగి ఆ రోజు రాజకీయ నాయకులకు ఒక ప్రశ్న తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన వేయడం జరిగింది. 73లో సుప్రీంకోర్టు తీర్పు ముల్కీ రూల్స్ ఉండాలి తెలంగాణ ప్రాంతంలో అనేటువంటి ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్కు వ్యతిరేకంగా 32వ రాజ్యాంగ సవరణ చేయించుకున్నటువంటి చరిత్ర ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఉంది. ఓ తెలంగాణ ప్రజాప్రతినిధులారా, మీరు ఇప్పుడు ఉన్నటువంటి సంక్షుభిత సందర్భంలో హైదరాబాద్ నగరాన్ని ఫ్రీ జోన్గా చేసి మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసేటువంటి ఒక తీర్పు వచ్చినప్పుడు దీని మీద మీ వైఖరి ఏంటని రాజకీయ నాయకులకి ఒక ప్రశ్న వేసింది. ఆ రోజు ఆంధ్ర నాయకులందరూ కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, పార్టీలకు వ్యతిరేకంగా అందరూ ఏకమైనటువంటి ఒక సందర్భం ఆ రోజు ఉంది. ఈ రోజు కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ కూడా మతాలకి, కులాలకి, పార్టీలకి అతీతంగా మీరందరూ ఐక్యంగా అండి, ఇది ఉద్యోగుల ప్రశ్న అని గన్ పార్క్ నుంచి తొలి ప్రశ్న తెలంగాణ ఉద్యోగుల నుంచి ఆ రోజు రాజకీయ నాయకులకు వేస్తే ఏ పార్టీలు స్పందించలేదు. కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీ ఈటెల రాజేందర్ గారు ఒకవేళ తెలంగాణ ఫ్రీ జోన్ అయితే, హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్ అయితే అగ్నిగుండం అవుతుందని ఈటెల రాజేందర్ గారు మొట్టమొదటి పత్రికా ప్రకటన తెలంగాణ ఉద్యోగుల్లో కొండంత బలాన్ని ఇచ్చింది. అలాగే అటువైపు విద్యార్థి సంఘాలు, విప్లవోద్యమానికి సంబంధించినటువంటి అనేక ప్రజా సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మేము వెన్నుదన్నుగా ఉంటామని ఇచ్చినటువంటి ప్రకటన ఆ రోజు మా అందరికి కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ తర్వాత స్వయంగా కేసీఆర్ గారు మమ్మల్ని పిలిపివ్వడం, మాట్లాడడం, దీన్ని ఒక సీరియస్గా తీసుకోవాలి, మనం తప్పకుండా ఫ్రీ జోన్ తీసుకోవాలంటే సిద్దిపేటలో ఒక పెద్ద సభ పెట్టాలని మేమందరం నిర్ణయించడం. కేసీఆర్ గారు సిద్దిపేట గర్జన సభ మనం పెడదాం అంటే మాకు చాలా డౌట్లు ఉండేవి. ఎందుకంటే ఒక 40 సంవత్సరాలుగా తెలంగాణ పేరు మీద ఒక 10 మందిని, ఒక 10,000 మందిని జమ చేసినటువంటి దాఖలాలు లేవు, లక్షల మంది ఎట్లా వస్తారు అనేటువంటి ఒక ప్రశ్నకి ఆ రోజు మేము సిద్దిపేట గర్జనకు పిలిపిస్తే ఉద్యోగులు వాలంటరీగా 1,00,000 పైన ఉద్యోగులందరూ కూడా సిద్దిపేటకు రావడం, మరి హరీష్ రావు లాంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక స్థానిక కార్యకర్తల్లాగా మాకు వాలంటీర్లాగా నిలబడడం. జయశంకర్ గారు, నేను, స్వామి అగ్నివేష్ గారు, మరి కేసీఆర్ గారు, స్వామి గౌడ్ గారు ఆ వేదిక మీద మాట్లాడడం. ఆ వేదిక నుండి వచ్చిందే పెన్ డౌన్ అనేటువంటి ఒక నూతన పోరాట ఫలితం. అప్పటికే పెన్ డౌన్ అనేటువంటిది పదం ఎన్నడూ కూడా తెలంగాణ ప్రాంతంలో లేదు. ఎందుకంటే ఉద్యోగులు తమ ఆగ్రహాన్ని ప్రకటిస్తే, కూలీలు ఆగ్రహాన్ని ప్రకటిస్తే తమ పాలన కిందేస్తారు, రజకులు తమ ఆగ్రహాన్ని ప్రకటించదలుచుకుంటే బట్టలు ఉతకడం మానేస్తారు, నాయి బ్రాహ్మణులు తమకు ఆగ్రహం వస్తే కటింగ్ చేయడం మానేస్తారు. మనం ఏం చేయాలి ఉద్యోగులుగా? మనకు ఆగ్రహం వచ్చినప్పుడు అంటే మనం పెన్ డౌన్ చేయాలి, మన పెన్నులని విసిరేయాలి, మనం పని చేయొద్దు అనేటువంటి ఒక కొత్త పోరాట రూపం సిద్దిపేటలో నవంబర్ 21న జరిగినటువంటి సిద్దిపేట గర్జన 2009న జరిగినటువంటి గర్జన సభకి వేలాదిగా లక్షలాదిగా రావడం, అక్కడ పిలిపివ్వడం అనేటువంటిది అది చాలా సీరియస్గా జనంలోకి పోయింది. దాంతో కేసీఆర్ గారు నేను అమరణ దీక్ష చేస్తాను అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం మీరు తీసుకుంటే మీ ఎంట ఉంటామని మేము చెప్పడం, ఇట్లా ఒక తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఒక సీరియస్గా అది ఒక చర్చలోకి వచ్చి డిసెంబర్ 9 ప్రకటన రావడానికి మరి కేసీఆర్ గారు అమరణ దీక్ష పెన్ డౌన్ చేయడం. ఈ పెన్ డౌన్ సందర్భంగా రోషయ్య గారు నన్ను పిలిచి, స్వామి గౌడ్ ఇద్దరిని పిలిచి, మీ ఫ్రీ జోన్ అనేటువంటిది మేము తీర్మానం చేసి అసెంబ్లీకి పంపుతాం, మీరు పెన్ డౌన్ అనేటువంటి సమ్మను ఉపసంహరించండి అని రోషయ్య గారు రిక్వెస్ట్ చేస్తే కూడా మేము మొదలుపెట్టినప్పుడు ఇది ఫ్రీ జోన్ ఉద్యమమే, కానీ ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ విముక్తి కావడం, కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మేము పెన్ డౌన్ చేస్తామని ప్రకటించడం అనేటువంటిది ఆ రోజు నిజంగా మాకు ఒక సవాల్గా మారింది. మేము మా ఆకాంక్షల్ని పెట్టాం కానీ మా వెనుక ఉద్యోగులు వస్తారా లేదా అనేటువంటి అనుమానాలు ఉండేవి. కానీ మొత్తంగా తెలంగాణ ఎన్జిఓ సంఘం, తెలంగాణ ఉద్యోగులు మేము ఇచ్చిన ప్రతి పిలుపును మా మీద నమ్మకంతో లక్షలాదిగా మా వెంట రావడం అనేటువంటిది ఇది మాకు చాలా సంతృప్తినిచ్చింది. డిసెంబర్ 9 ప్రకటన వచ్చే వరకు
ఈ పెన్ డౌన్ అనేటువంటి సమ్మె కొనసాగడం, 9 రోజులు సమ్మె కొనసాగడం అనేటువంటిది ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి సమ్మె. దాన్నే కేంద్రం ఆలోచనలో పడింది. మరి కేసీఆర్ గారి అమలు దీక్ష నివారించడానికి డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా వచ్చినటువంటి మార్పులు 23లో మళ్ళీ వెనక్కి పోవడం, ఆ వెనక్కి పోయిన తర్వాత తెలంగాణ జేఏసీ ఏర్పడడం కోదండరాం గారి నాయకత్వంలో. కోదండరాం గారి జేఏసీలో తెలంగాణ ఎన్జిఓ సంఘం స్వామిగౌడ్ కన్వీనర్గా, నేను సభ్యునిగా మరి దాన్ని ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ఒక కీలక పరిణామంగా మారింది. సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ నుంచి నాన్ కోఆపరేషన్ వరకు పోయింది కదా ప్రాసెస్. ఎప్పుడు పుస్తకాలలో స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం అని, సహాయ నిరాకరణ అనేటువంటి పదాలను మాత్రమే మనం అకాడమిక్లో చదువుకున్నాం. ఇవి తెలంగాణ ఉద్యమానికి ఎట్లా వర్తింపజేయాలనేటువంటి ఒక తపన. ఎందుకంటే ఒక ప్రజా ఉద్యమంగా మారుతున్నటువంటి సందర్భంలో స్వాతంత్రోద్యమాన్ని చదవడం, స్వాతంత్రోద్యమంలో ఉన్నటువంటి అనేక మెలకువల గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టి మనము నాన్ కోఆపరేషన్ అంటే సహాయ నిరాకరణ అనేటువంటిది ఒకటి చేయాలి. సహాయ నిరాకరణ ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా చేయాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించి 17 రోజుల పాటు ఒక సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. కానీ ఇందులో రాజకీయ పార్టీలు అవలంబించినటువంటి అవలక్షణాలన్నీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మద్దతిస్తూనే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల్ని సహాయ నిరాకరణ ఉద్యమం వైపు మళ్లించడంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా విఫలం చెందాయి. కేవలం ఉద్యోగులు మాత్రమే సహాయ నిరాకరణలో ఒక ప్రధాన భూమిక పోషించడం, 42,000 కోట్ల రూపాయలని ఆర్థిక దిగ్బంధాన్ని అంటే కమర్షియల్ ట్యాక్స్ రూపేనా కానీ, ఎక్సైజ్ ట్యాక్స్ రూపేనా కానీ అన్ని ట్యాక్సులు కూడా కట్టకుండా మరి నిరోధించగలిగింది ఒక ఉద్యోగులు మాత్రమే. దీంతో కేంద్రంలో కదలిక మొదలై పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ మొత్తం తెలంగాణ అంతా కూడా సహాయ నిరాకరణ మొదలుపెట్టింది, మీరు ఏం చేస్తారని ప్రశ్నించే స్థాయికి సహాయ నిరాకరణ ఉద్యమం తీసుకొచ్చింది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఇది కంటిన్యూ చేయాలి మేమని అనుకున్నప్పటికీ కూడా బయట ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు సరైనటువంటి ప్రోద్బలం లేకపోవడం వల్ల అనివార్యంగా బాధతో 17 రోజుల తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మేము ఆపివేయడం జరిగింది. ఆపివేసిన సందర్భంగా మేము చాలా స్పష్టంగా చెప్పాం, సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటిది ఏ ఉద్యమమైనా నిరంతరంగా ఒక ఉద్యమ రూపంగా ముందుకు పోదు, ఈ ఉద్యమాన్ని మార్చాలి. కాబట్టి ఒక 2 నెలల్లో మరొక ఉద్యమానికి రూపకల్పన చేద్దామని ఆ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒక సమ్మెకు పోవాలి, సకల జనుల సమ్మెకు పోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇంకా మొండిగా వ్యవహరిస్తున్నది, తెలంగాణ ప్రజల పట్ల చాలా చులకనగా చూస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామాలు చేయమంటే కూడా వాళ్ళు ఎవరు రాజీనామాలు చేసేటువంటి స్థితిలో లేరు, ఇంకా పదవిని మోసేటువంటి పద్ధతిలో ఉన్నారు. కాబట్టి మనం ఒక పీపుల్ స్ట్రైక్ చేయాలనేటువంటిది చైనా విప్లవ ఉద్యమంలో మరి జరిగినట్టు, మిగతా రష్యా విప్లవ ఉద్యమంలో జరిగినట్టు అనేక అనుభవాలు. ఎందుకంటే జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అనుభవంలోకి వచ్చినటువంటి పాఠాలు కానీ, వాళ్ళు చదివినటువంటి విషయాలు కానీ ఆ చర్చ సందర్భంగా దీన్ని ఒక సకల జనుల సమ్మె అంటే మొత్తం సబ్బండ వర్ణాలు చేసేటువంటి ఒక ఉద్యమంగా, ఉద్యోగుల సమ్మె, కార్మికుల సమ్మె, రైతుల సమ్మె కాకుండా సబ్బండ వర్ణాలు సమ్మె చేయాలి. అంటే కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే యజమాని వరకు చేసేటువంటి సమ్మెలను రూపకల్పన చేయాలని సకల జనుల సమ్మె, పీపుల్ స్ట్రైక్ అనేటువంటిది మరి చైనా విప్లవ ఉద్యమ సందర్భంగా పీపుల్ స్ట్రైక్ అనేటువంటి ఒక పదం మరి అది చర్చకు వచ్చినటువంటి సందర్భంలో దాన్ని పీపుల్ స్ట్రైక్గా పెట్టాలని, దాన్ని సకల జనుల సమ్మెగా మార్చాలని ఆ రోజు నిర్ణయించుకొని సకల జనుల సమ్మెకు ప్రధానం 12వ తారీఖు నాడు సెప్టెంబర్ 12, 2010 నాడు కరీంనగర్లో జరిగినటువంటి సభలో సహాయ నిరాకరణ ఉద్యమంలో మేము గుణపాఠాలు నేర్చుకున్నాం. ఎందుకంటే సహాయ నిరాకరణ కేవలం ఎన్జిఓలకు మాత్రమే పరిమితమైంది. దానిలో ఉపాధ్యాయులు లేరు, సింగరేణి కార్మికులు లేరు, విద్యుత్ కార్మికులు లేరు, ఆర్టీసీ కార్మికులు లేరు. వీళ్ళందరినీ ఏకం చేయడంలో మేము విఫలమయ్యాం. కానీ ఇటువంటి గుణపాఠాన్ని నేర్చుకొని సకల జనుల సమ్మెలో అన్ని వర్గాలను తీసుకురావాలి, అప్పుడు మాత్రమే సమ్మె విజయమవుతుందని మొట్టమొదటిగా సింగరేణి కార్మికులు అందించినటువంటి స్ఫూర్తి నల్ల సూర్యులు ఆ రోజు 12 సెప్టెంబర్ 2010 సాయంత్రం లాస్ట్ షిఫ్ట్ వాళ్ళు మేము కరీంనగర్లో బహిరంగ సభ పెట్టి వాళ్ళకి పిలిపివ్వగానే మరి మొదటి షిఫ్ట్లో మేము హైదరాబాద్ చేరుకోగానే నల్ల సూర్యులు అందరూ కూడా సమ్మెలోకి పోవడం, సింగరేణి కార్మికులందరూ కూడా, ఎందుకంటే అప్పటికే సింగరేణి కార్మికులు ఉన్నటువంటి ఒక గొప్ప చైతన్యం ఉత్తర తెలంగాణలో అందించినటువంటి విప్లవోద్యమ చైతన్యం, అలాగే కార్మిక వర్గ చైతన్యం, ప్రజల పక్షాన ఉండేటువంటి ఒక భావన సింగరేణి కార్మికులు మొత్తం అంటే వాళ్ళు ప్రపంచానికి అందించినట్టుగానే తెలంగాణ ఉద్యమానికి సింగరేణి కార్మికులు అందించినటువంటి తొలి ఉద్యమ రూపం సకల జనుల సమ్మెలో మొదలైంది. 13 నాడు ఎన్జిఓలు, ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు, ఆ తర్వాత విద్యుత్ కార్మికులు, ఆ తర్వాత ఇక అందరూ మొత్తంగా కార్మికులు అందరూ కూడా సకల జనుల సమ్మె మేము చాలా
అనుకున్నాం. ఎందుకంటే 17 రోజుల సహాయ నిరాకరణ తర్వాత ఉద్యమంలో వస్తారో రారో అనుకున్నాం. కానీ సకల జనుల సమ్మె అనేటువంటిది 4.5 లక్షల తెలంగాణ ఉద్యోగుల్ని కార్మికుల్ని ఏకం చేయడం, మళ్ళీ సకల జనుల సమ్మెలో కూడా అదే పరిస్థితి ఎదురైంది మాకు. ఎవరైతే రాజకీయ పార్టీలు మేము అండ ఉంటాం, మేము వెంట ఉంటామన్నారో వాళ్ళందరూ కూడా ఫరారీ కావడం జరిగింది. మేము అరేంజ్ చేసినటువంటి వేదికల మీద మైకులో మాట్లాడడం, మేము వండిన వంట వార్పులో భోజనం చేయడం తప్ప ఏ రాజకీయ నాయకుడు గ్రామాలకు పోయి సకల జనుల సమ్మెను విజయవంతం చేయండి అని ప్రజల్ని చైతన్యపరిచినటువంటి దాఖలాలు లేవు. అక్కడ కొద్దిగా తెలంగాణ రాష్ట్ర సమితి, బయట నుండి సిపిఐ లాంటి పార్టీలు కొంత కృషి చేసినప్పటికీ కూడా పూర్తిగా అవి చేయడంలో కూడా కొంత వెనుకబడిపోయాయి. కానీ సకల జనుల సమ్మె అనేటువంటిది మేము తర్వాత సహాయ నిరాకరణప్పుడు ప్రభుత్వానికి మేము అందరినీ ప్రైమ్ మినిస్టర్ని కలవడం, రాష్ట్రపతిని కలవడం, మెమరాండాలు ఇవ్వడం, అంటే కేవలం ఒక ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని సంఘాలు కోదండరాం గారి నాయకత్వంలో ఒక పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి రూపకల్పన చేయడం, సకల జనుల సమ్మె అనేటువంటిది ఇది నిజంగా ఒక హిస్టారిక్ టర్నింగ్ తెలంగాణ ఉద్యమానికి. ఎందుకంటే సకల జనుల సమ్మె లేకుండా, ప్రీ జోన్ ఉద్యమం లేకుండా, సహాయ నిరాకరణ లేకుండా తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ ఉద్యమానికి ఈ 3 రూపాలు, దీంతో పాటు మిలియన్ మార్చ్, తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్రకారులు కానీ, తెలంగాణ రచయితలు కానీ, తెలంగాణ పోరాట వీరుల ఏ బొమ్మలు కూడా ట్యాంక్ బండ్లో లేకపోవడం, మిలియన్ మార్చ్ సందర్భంగా పిలిపిస్తే అసలు అక్కడ ఎవరు చూసినా అన్ని ఆంధ్రకు సంబంధించినటువంటి చిహ్నాలు కనబడుతున్నాయి, మా నాయకులు ఎక్కడ అని వెతుక్కునేటువంటి క్రమంలో ఆ ధర్మాగ్రహాన్ని ఆ విగ్రహాల మీద ప్రదర్శించడం, పెద్దగా మిలియన్ మార్చ్ విజయవంతం కావడం, ఆ తర్వాత అన్ని ఉద్యమాలు, సంసద్ యాత్ర కానీ, సకల జన భేరీ కానీ, ప్రతి ఉద్యమంలో కూడా ఒక తీవ్రమైనటువంటి ఘర్షణతో పాటు మొట్టమొదటిసారి ఒక ఉద్యమ అనుభవం ఏంటంటే అసలు బ్యాన్ చేసినటువంటి ఆర్గనైజేషన్ పట్ల ప్రభుత్వాలు వ్యవహరించేటువంటి పద్ధతి మేము సకల జన నెక్లెస్ రోడ్లో జరిగినటువంటి సభలో చూసాం. ఒకవైపు సభ జరుగుతూ ఉంటే మరొక వైపు నుండి బాష్పవాయు గోళాలు సభ మీదకి విసరడం, సభ ఒకవైపు బాష్పవాయు గోళాలు, ఒకవైపు ఫైరింగ్ జరుగుతుండగానే మేము ప్రసంగాలు ఇవ్వడం, ఒకవైపు బార్గేడ్లు దోసుకొని జనం వస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, మొత్తంగా ఒక నిర్బంధ వాతావరణంలో నెక్లెస్ రోడ్లో జరిగినటువంటి సభ అనేటువంటిది ఆ రోజు ఒక హిస్టారిక్. మేము ఎప్పుడు కూడా మా చరిత్రలో అనుభవంలో చూడలేదు. అట్టి మొట్టమొదటి అనుభవం బాష్పవాయు గోళాల మధ్య తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ప్రసంగించారు. అది పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మీరు మీటింగ్ పెట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చి బారికేడ్లను మూసివేసి మా మీద బాష్పవాయు గోళాలు పెట్టి మా అందరి మీద కేసులు పెట్టారు. ఆ హోటల్ పగలగొట్టాం, ఈ హోటల్ పగలగొట్టాం, ఈ రైలు ఆపుకున్నాం, ఆ రైలు ఆపుకున్నాం అని చెప్పి అందరి మీద కేసులు పెట్టి ఈ మొత్తం ఉద్యమానికి ఒక మలుపు ఆ రోజు బీజాలు పడే. మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ కీలక మలుపులు: సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె, సంసద్ యాత్ర, సకల జన భేరీ, మిలియన్ మార్చ్ లాంటి చెలో అసెంబ్లీ కార్యక్రమం, అలాగే చెలో ఢిల్లీ కార్యక్రమం, ఇటువంటి అన్నీ కూడా వంట వార్పు అంటే మొత్తం మహిళలందరినీ కూడా రోడ్ల మీద తీసుకురావాలని అనుకున్నటువంటి సందర్భంగా ప్రతి కుటుంబం వచ్చి రోడ్డు మీద వంట చేయాలంటే వంట వార్పు అనేటువంటి కార్యక్రమం ఒక పెద్ద ఉద్యమ ప్రవాహంలాగా మారింది. అంటే ఏ సంస్కృతులు అయితే తెలంగాణ ఉద్యమంలో ఉంటాయో ఆ సంస్కృతులు అన్నీ కూడా అవి పోరాటాన్ని మలచడంలో ఒక ప్రధాన భూమిక పోషించినటువంటి నేపథ్యాన్ని చూసాం. గుడిలో గంటలు కొడితే గుడిలో పూజలు కూడా తెలంగాణ గురించే, నమాజు చేస్తే తెలంగాణ గురించి, చర్చిలో పాఠాలు, బైబిల్ ప్రార్థనలు తెలంగాణ గురించి. అంటే మొత్తం అన్ని సబ్బండ వర్ణాలు తమకున్నటువంటి సంస్కృతిని, తమ వారసత్వాన్ని తెలంగాణ ప్రజా ఉద్యమం కోసం ముందర పెట్టడం అనేటువంటిది ఇది ఒక చరిత్రలో ఇది అనేక పోరాటాలకి ఒక ఆదర్శవంతమైనటువంటి పోరాటంగా, ఒక రోల్ మోడల్గా తెలంగాణ ఉద్యమం నిలుస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ మొత్తానికి కళ నిజమైంది, 6 దశాబ్దాల కళ. ఇక ముందు మనం బంగారు తెలంగాణ నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎంప్లాయీస్ పాత్ర కానీ, ప్రజల పాత్ర కానీ ఎట్లుండాలని మీరు కోరుకుంటున్నారు? తెలంగాణ సాధించడం అనేటువంటిది ఒక సుదీర్ఘ స్వప్నం. ఈ స్వప్నం ఛేదించడం అనేటువంటిది ఒక సుదీర్ఘ పోరాటం. చాలామంది అమరవీరులు, వేలాది మంది తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని, అమరవీరుల సూసైడ్ నోట్స్ మనం చదివితే అది నిజంగా అదే ఎజెండా కావాలి. ఇలా తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ ప్రభుత్వానికి కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఆ ఎజెండాలో వాళ్ళు రాసిందంతా కూడా ఉద్యమకారులు మేము ఎప్పుడు కూడా మాకు ఎంపీ సీట్ కావాలనో, ఎమ్మెల్యే సీట్ కావాలనో, మా కుటుంబం బాగుపడాలనో ఏ అమరవీరుడు కూడా తమ లేఖలు వాళ్ళు రాసిందల్లా వివక్షలు లేనటువంటి తెలంగాణ కావాలి, అసమానతలు లేనటువంటి తెలంగాణ కావాలి, ప్రతి మనిషి గౌరవించుకునేటువంటి ఒక సమాజం కావాలని ఏదైతే రాసిందో అవే 3 ట్యాగ్ లైన్లు. ఇదివరకు మనం నిధులు నియామకాల మీద ఎట్లయితే ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో, ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమం కూడా ఈ 3 ట్యాగ్ లైన్ల మీదనే
ఇలా ప్రారంభం కావాల్సినటువంటి అభివృద్ధి, తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు ఈ 2 అంశాలు కూడా అసమానత లేనటువంటి తెలంగాణ, వివక్ష లేనటువంటి తెలంగాణ, ప్రతి మనిషిని గౌరవించేటువంటి తెలంగాణ కావాలని ఏదైతే పెట్టో ఆ ట్యాగ్ లైన్తోనే ఇలా పునర్నిర్మాణం కావాలని మేము భావిస్తున్నాము. తెలంగాణ ఉద్యోగులుగా ఇంతకాలం ఉద్యమాల్లో ఎంత క్రియాశీలకంగా పాత్ర పోషించాము, రేపు తెలంగాణ పునర్నిర్మాణం కూడా ఉద్యోగులు పని సంస్కృతిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే 2 గంటలు మనం పని ఎక్కువ చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కలల్ని ఇలా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇలా తెలంగాణ ఉద్యోగుల మీద ఉంది. తెలంగాణ ఉద్యోగులు అంటే తెలంగాణ ప్రజాసేవకులు, తెలంగాణ ప్రజలు కట్టేటువంటి పన్నులతో జీతాలు తీసుకుంటున్నటువంటి మనం తప్పకుండా తెలంగాణ కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి ఉప్పు అయితే తింటా ఉన్నాము ఆ ఉప్పుకి సరైనటువంటి మనం సేవ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇలా మనకు సమాజం ఇచ్చింది. కాబట్టి మేము తెలంగాణ ఉద్యోగులందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. మనం పని సంస్కృతిని పెంచాలి, అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని స్థాపించాలి, ప్రజలు మన దగ్గరికి పనికి వచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి సర్వీస్ని అందించాలని చెప్తాము. ఇలా తెలంగాణ పునర్నిర్మాణంలో మరొక కీలక అంశం కూడా ఇలా అమరవీరులకు సంబంధించినటువంటి అనేక కుటుంబాలు 69 నుంచి ఇప్పటి వరకు వందలాది మంది తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించారు. అది ఎన్కౌంటర్ల రూపంలో కావచ్చు, పోలీస్ కాల్పుల్లో కావచ్చు, అసహజమరణాల రూపంలో కావచ్చు. అందుకే ప్రభుత్వం మీద ఇలా చాలా బాధ్యత ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరులకు అందరికీ కూడా ఇస్తామని చెప్పింది. మేము కూడా తెలంగాణ ఉద్యోగులుగా మేము ఇచ్చినటువంటి మాట, ఇప్పటికే సమైక్యాంధ్ర ప్రభుత్వంలో మేము ఒకరోజు వేతనం ఇస్తామంటే మాకు జీవో ఇవ్వలేదు ప్రభుత్వం. కానీ మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక చిన్న లేఖ ఇయ్యగానే వెంటనే మాకు జీవో వచ్చింది. అంటే ఇది తెలంగాణ ఉద్యమం సాధించినటువంటి విజయం. సమైక్యాంధ్రలో ఒక జీవో అడిగితే మమ్మల్ని వేధించుకున్నటువంటి దగ్గర నుంచి మేము ఒక ఉత్తరం రాస్తే జీవో వచ్చినటువంటి చరిత్ర తెలంగాణ ప్రభుత్వంలో మాకు మొదటి జీవో వచ్చింది. అందుకే 1.5 డే సాలరీని 64 కోట్ల రూపాయలని మేము ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చాం. ఇందులో హాఫ్ డే సాలరీ అంతా కూడా దాదాపు 24 కోట్ల రూపాయలు అమరవీరులకు ఇవ్వాలని చెప్పాం. కాబట్టి ఇలా అమరవీరుల ఆశయాలు, అమరవీరుల సూసైడ్ నోట్లే ఇలా మన ఎజెండాగా ఉండాలి. ఇలా అభివృద్ధి కూడా కేవలం కొంతమంది పెట్టుబడిదారుల అభివృద్ధి కాకుండా ఇలా అనేక రాష్ట్రాలు కూడా అవసరమైతే ప్రపంచ బ్యాంకు నీతులకు వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంకు పెడుతున్నటువంటి కండిషన్లకు వ్యతిరేకంగా కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం పోరాడడానికి అవసరమైనటువంటి మద్దతు అందరం ప్రజా సంఘాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రాజకీయ ఖైదీలందరినీ కూడా విడుదల చేయాలనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉంది. అలాగే ఇంతకాలం కేసులు పెట్టి వేధించినటువంటి వాళ్ళని విముక్తి చేయాలనేటువంటి చర్చ వస్తూ ఉన్నది. కాబట్టి ఇలా తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్ష వైపు నడవడానికి అవసరమైనటువంటి సహకారం ఇస్తూనే వాళ్ళ మీద ఒత్తిడి కొనసాగించాల్సినటువంటి అవసరం. మన కేసీఆర్ గారు మన నీళ్ళ గురించి చాలా ఏకదాటిగా మాట్లాడారు కదా, నియామకాల గురించి ఎట్లాంటి ప్రపోజల్స్ పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే యువత అంతా ఎదురు చూస్తుంది తెలంగాణ రాగానే మనకు ఉద్యోగాలు వచ్చేస్తాయని. అందుకే ప్రధానంగా ఇవాళ తెలంగాణ ఉద్యమం అంతా కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో ప్రారంభమైంది. కాబట్టి ఇవాళ నీళ్ల గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి జిల్లా కూడా 1,00,000 ఎకరాలు సాగులోకి తేవాలనేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే గొలుసు కట్టు చెరువులు, గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను పునరుద్ధరణ చేయాలి. అలాగే పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, ప్రాణహిత చేవెళ్ళ కానీ, ఇదివరకే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద సీమాంధ్ర దురహంకారం ఎట్లా పనిచేసిందో దాని నుంచి ఇలా మొత్తం తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు మార్చాలనేటువంటి ఒక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రెండవది నియామకాలకు సంబంధించి ఈరోజు ఆంధ్రకు సంబంధించినటువంటి అనేక మంది ఉద్యోగులు ఇంకా తెలంగాణ ప్రాంతంలో పనిచేసేటువంటి ఒక మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది. ఈ కేంద్ర మార్గదర్శకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి సీమాంధ్ర అధికారులందరినీ కూడా ఆ ప్రాంతానికి పంపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి 1,50,000 ఉద్యోగాల్ని ప్రతి జిల్లాలో కూడా జిల్లా సెలక్షన్ల కమిటీ ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా 10,000కు తగ్గకుండా ఉద్యోగాల నియామకాలు చేయాలి. మరొక వైపు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య, ఈ సమస్యలన్నీ కూడా ఇలా పరిష్కరించి ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇలా రుణాల మాఫీ కానీ, ఫీ రియంబర్స్మెంట్ కానీ, మిగతా అంశాలన్నీ కూడా చాలా ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతున్నప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల వైపు కూడా ఇలా ప్రభుత్వం ముందుకు పోవాల్సినట్టు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్నీతికి వ్యతిరేకంగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాగానే మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా పోలవరంలో ఉన్నటువంటి 7 గ్రామాలని ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. దీన్ని వ్యతిరేకించి తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజాప్రతినిధులందరూ రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ బంద్ ప్రకటించింది, తెలంగాణ ధర్మాగ్రహం ప్రకటించింది. ఇన్ని ప్రకటించినప్పటికీ కూడా మాకు మందబలం ఉంది, మీ బలంతో మిమ్మల్ని అనుస్తామనేటువంటి పద్ధతిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరిని ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా చిత్కరించుకుంటా ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలకు అన్నిటికీ
గట్టిగా నిలబడి పోరాడడం. ఎందుకంటే జేఏసీ ఇచ్చినటువంటి బంద్ను కూడా టీఆర్ఎస్ అన్ని పార్టీలు బలపరచడం, ఇలా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా కేంద్రం అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి వ్యతిరేకంగా పోరాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. అటు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి, అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కూడా ఇలా పోరాడాల్సినటువంటి బాధ్యత ఇలా తెలంగాణ ప్రజాప్రతినిధుల మీద ఉందని మేము భావిస్తాం. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మనం చాలా సార్లు అనుకున్నాం అసలు ఈ సమైకాంధ్ర పోరాటం ఏదైనా ఉన్నదో కొంతమంది గుప్పడు సమైకాంధ్ర జనాల్లో ఉన్నదని. ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ వ్యాపారాలను దెబ్బకొట్టేటట్టుగా వాళ్ళ వ్యాపారాలను బాయ్కాట్ చేయాలను అట్లేమీ పిలుపు రాలేదు. ప్రజలు చాలా ఎదురు చూసారు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రాపగండా ఏం తగ్గుతలేదు, ఛానల్ అదైనా కానీ వాళ్ళదైనా కానీ. ఇప్పుడు ఈ నేపథ్యంలో మనం ఎవరైతే ఎఫెక్ట్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కనీసం యాజ్ ఎ కన్జ్యూమర్స్ మనం వాళ్ళకు వ్యాపారం చేయకుండా చేసే ఇది ఉంది కదా, మనం ఆ డైరెక్షన్లో మనం ఎందుకు ఆలోచిస్తలేము యాజ్ గవర్నమెంట్ కానీ లీడర్షిప్ కానీ? ఒకటి, తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి అనేక శక్తులు చాలా తీవ్రంగా ప్రయత్నించినటువంటి వాస్తవం. అందులో ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ నగరంగా కేంద్రం చేసుకున్నటువంటి కొంతమంది గుత్తా పెట్టుబడిదారి వ్యాపార సంస్థలు, ఈ వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ప్రొడక్టులు వీటిని బహిష్కరించాలి అనేటువంటి పిలుపు ప్రజల నుంచి చాలా సందర్భాల్లో డిమాండ్ వచ్చింది. కానీ వాటిని అమలు చేయడంలో కొంత ప్రజా ఉద్యమం వెనక్కి వెళ్ళింది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా ఇది ఒకరిద్దరూ పిలుపు ఇవ్వడం ద్వారా జరిగేటువంటి పని కాదు. మొత్తంగా ఈ ప్రొడక్ట్స్ని మానివేయాలనేటువంటి ఒక చైతన్యం తెలంగాణ సమాజం నుంచి రావాలి. ఇలా మన అప్పుడు ఏదైతే మన భారతదేశం స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చిందో మన బట్టలు మనమే తొడగాలి, మన వస్తువుల్ని మనమే వాడాలనేటువంటిది ఏదైతే నినాదం ఆ రోజు అట్లా వచ్చిందో, ఇవాళ ఇప్పుడు కూడా అటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. ఇవాళ మనం అందరం ఊహిస్తున్నట్టుగా తెలంగాణ ప్రత్యేక దేశం అయితేనేమో మనం అనుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది తెలంగాణలో అంతర్భాగం కనుక తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉన్నటువంటి అనేక సంస్థలు వాటికి ఉండేటువంటి స్వేచ్ఛని మనం హరించలేకపోతాం. కాబట్టి తప్పకుండా కొన్ని వస్తువుల్ని మనం భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చి మానేస్తే తప్ప ఇవాళ ఏబిఎన్ TV9 సంబంధించినటువంటి చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఛానళ్ళని మానేయండి అని మనం ఎంతమంది పిలిపించినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఆ ఛానల్లో ఏమొస్తుందని చూసేటువంటి ఒక తహత జనంలో ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రజలు ఇలా ఎంఎస్ఓలు దాన్ని బ్యాన్ చేయడం ద్వారా మొత్తంగా కూడా ఇలా అవి చూడలేనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. కాబట్టి దేనికైనా ఇలా ప్రజా చైతన్యం అవసరం. ఇలా తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది, పార్లమెంటరీ సాంప్రదాయాలకు అనుగుణంగా వచ్చింది, రాజకీయ పార్టీల ప్రమేయంతో వచ్చింది. కాబట్టి దీన్ని మార్చాలంటే ఒక తెలంగాణ చైనాలో ఒక సాంస్కృతిక విప్లవం అయితే ఎట్లా వచ్చిందో, కల్చరల్ రెవల్యూషన్ ఎట్లా అయితే వచ్చిందో, తెలంగాణలో కూడా ఒక కల్చరల్ రెవల్యూషన్ ఇలా రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మిగతా సంఘాలన్నీ కూడా ఇంతకాలం తెలంగాణ రావడానికి ఎన్ని విశేష త్యాగాలు చేసినటువంటి సంస్థలనే ఇక ముందు కూడా వాటి డైవర్షన్ అంతా కూడా ఇటువంటి వాటి మీద పెడితే తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది, ప్రజల మీద ఒత్తిడి పడుతుంది. అట్లా మనం వాటిని నిలుపుకోవచ్చు. కానీ ఇలా ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థల్ని ప్రభుత్వం రద్దు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు అనేటువంటిది మనకు గుర్తుండాల్సినటువంటి అవసరం. ఇప్పుడు పునర్నిర్మాణంలోనే ఇంకో భాగంగా ఏంటంటే మనం పవర్ వచ్చినాక పవర్ రాకముందు ఎట్లయితే వాగ్దానాలు చేసిన తర్వాత ఇదైన రోజు చూసినాము, అట్లనే తీరు పవర్ రాకముందుకు ఒక వరల్డ్ బ్యాంక్ లోన్స్ గురించి ఒక తీరుగా మాట్లాడి ఇప్పుడు వచ్చినాక లోన్స్ తీసుకొని మళ్ళీ మొత్తం పాలసీస్ని తిరగ రాసినవి చూసినాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇక ముందట వరల్డ్ బ్యాంక్ ఖచ్చితంగా, ఎందుకంటే హైదరాబాద్ 5th మెట్రో ఆఫ్ ఇండియా, ఖచ్చితంగా హైదరాబాద్ మీద వరల్డ్ బ్యాంక్ అని ఉంటుంది. ఇప్పుడు మళ్ళా లోన్స్ ఇచ్చి సెడ్యూస్ చేసే అవకాశం ఉన్నది. దాని గురించి మీరు గవర్నమెంట్కి సూచనలు కానీ మీరు ఎట్లా దాన్ని ఎదుర్కొంటే బాగుంటుంది అనిపిస్తుంది? ప్రభుత్వం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నప్పుడు అప్పు తీసుకున్న వాళ్ళ కండిషన్స్ అన్నీ కూడా ఒప్పుకోవాలనేటువంటి నిబంధన ఏం లేదు. కానీ తొందరగా అప్పు రావాలనేటువంటి ఒక తొందరపాటుతో చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ వరల్డ్ బ్యాంక్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం.
ప్రభుత్వ వ్యవస్థ మీద మీరు ప్రభుత్వ ఉద్యోగులను తక్కువ చేయాలంటే అంటే దానికి మాకు లోన్ అయితే కావాలి, ఏదైనా చేస్తామనే పద్ధతిలో ఇలా దుర్మార్గమైనటువంటి అగ్రిమెంట్లు గతంలో ఉన్నటువంటి పాలకులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వరల్డ్ బ్యాంక్ పెట్టేటువంటి కండిషన్స్, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కండిషన్స్ ఉంటే అవి తీసేస్తే తప్ప మేము మీ దగ్గర అప్పు తీసుకోమనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం నిటారుగా ఉంటే అది సాధ్యమవుతుంది. తప్పకుండా ఇవాళ జలయజ్ఞం మనం చూసినాం. జలయజ్ఞంలో ఒక 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావాలంటే ఒక ప్రాజెక్టు చూపించడం, ఆ ప్రాజెక్టు కింద మొత్తం పచ్చదనం పరచడం, కంప్యూటర్లో మొత్తం పొలాలు వండినట్టు, దానికి ఇన్ని టన్నులు వండినట్టు, దీంతో ఇంత ఆదాయం వచ్చినట్టు ప్రజెంటేషన్స్ ఇవ్వడం. అంటే ఒక 50,000 కోట్లు అప్పు తెస్తే 1,50,000 కోట్లను మేము ఉత్పత్తి చేసుకున్నామని జలయజ్ఞంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ 50,000 కోట్లు అప్పు తెస్తే 10,000 కోట్ల ఉత్పత్తి కూడా జరగలేదు. కాబట్టి ఇవాళ అటువంటి విధానాలు మారాలి. అంటే ప్రజలకి అవసరమైనటువంటి ఇలా ప్రపంచ బ్యాంక్ అవసరమైతే అప్పు తీసుకుంటాం, కానీ ఎందుకు అప్పు తీసుకుంటాం? ఆ ప్రజలకు ఉపయోగపడి ఇలా 1,00,000 ఎకరాలు సాగులోకి రావాలి, గొలుసు చెరువు కట్టుల్ని పునరుద్ధరించాలి, ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు రావాలి, ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం రావాలి, చేవల్ల ప్రాణహిత కావాలనేటువంటి దానికి డబ్బు తీసుకుంటాం. తప్పకుండా దానికి తగ్గట్టుగా ప్రజలకి ఇలా గతంలో కేసీఆర్ గారు కూడా ఒక మాట మొన్న చెప్పడం జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిలో కూడా వచ్చిన డబ్బని కూడా పుట్నాల్లాగా బుక్కిరు తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు. కాబట్టి ఇలా పుట్నాల్లాగా బుక్కకుండా అవి ఆచరణలోకి వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం ఇవాళ చర్యలు తీసుకోవాలి. తప్పకుండా అటువైపు ప్రభుత్వం నడవాలి, నడుస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఉండాల్సినటువంటి అవసరం. ఈ 6 దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో కానీ గత దశాబ్దంలో మళ్ళీ దశాబ్దంలో కానీ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు కానీ లీడర్స్ కానీ ఎవరున్నారు? వాళ్ళ గురించి, వాళ్ళతో మీ పరిచయం కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మర్చిపో. అంటే ఒక తెలంగాణ ఉద్యమమైనా ఏ ఉద్యమైనా ప్రజల పక్షం నిలబడేటువంటి ప్రతి వాళ్ళు మనకు ఇన్స్పిరేషనే. అది చైనా విప్లవానికి సంబంధించి కావచ్చు, రష్యా విప్లవానికి కావచ్చు, నక్సల్బరీ ఉద్యమం కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి అనేక సామాజిక ఉద్యమాలు కావచ్చు, విప్లవోద్యమం కావచ్చు. అంటే ప్రజల పక్షం నిలిచేటువంటి వాళ్ళే మనకు వ్యక్తులుగా కంటే కూడా వ్యవస్థ మీద ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రకటించి ఆ ఉద్యమాల్ని విజయవంతం చేసే ప్రతి నాయకుడు మనకు హీరోని. కాబట్టి ఇలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల మీద మనకు ఉండేటువంటి ప్రేమ కంటే కూడా వ్యవస్థలో వాళ్ళు చేసినటువంటి ఆచరణ మీద మనకు ప్రేమ ఉండాలని, మనం చాలా గొప్పగా అనుకున్నటువంటి వాళ్ళు కాలక్రమేణా చాలా మాకు ఇన్స్పైరింగ్గా ఉండి కలలోనైనా వాళ్ళని ఒక్కసారి చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళు తర్వాత నిజ జీవితం వచ్చే వరకు వాళ్ళని దుర్మార్గమైనటువంటి పద్ధతిలో చూడడం ఉన్నారు. కానీ అప్పటి నుంచి పలానా వ్యక్తి ఆదర్శప్రాయుడు అనుకునేటువంటి మాటకి ఫుల్ స్టాప్ పెట్టి ఎవరైతే ప్రజల పక్షం నిరంతరం ఉంటాడో వాళ్ళే మనకు ఆదర్శప్రాయం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఇవాళ ఉద్యమాల్లో, ప్రజా ఉద్యమాల్లో అనేక మంది వీరులు, ఒక్కరు పేరు చెప్పడం కాదు కానీ ఇవాళ విప్లవోద్యమంలో కానీ ప్రజా ఉద్యమంలో కానీ ప్రజల కోసం అనేక మంది వేల కొద్ది తమ ఆస్తిని వదిలి, తమ పిల్లల్ని వదిలి, తమ కుటుంబాలను వదిలి, తమ కోసం కాకుండా 10 మంది కోసం బతికేటువంటి ప్రతి వ్యక్తి మనకు ఆదర్శప్రాయుడు. మన ఈ ఉద్యమంలో చివరికి కళ నిజం అయితే అయినాక మిస్ అయిన పర్సన్ అంటే మనకు జయశంకర్ సార్ రోల్ కానీ ఆయన మీ మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ కానీ. అంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి జాతిపిత జయశంకర్. ఎందుకంటే జయశంకర్ గారి ప్రభావం మా మీద చాలా ఉంది. ఎందుకు జయశంకర్ గారి మీద ప్రభావం అంటే ఆయన భావ వ్యాప్తి కోసం, జయశంకర్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భావ వ్యాప్తి కోసం. ఇవాళ ఏదైనా ఒక సమావేశానికి రమ్మంటే ఎన్ని వందల మంది వస్తారు, ఎన్ని వేల మంది వస్తారు అని అడిగే దగ్గర నుంచి ఇలా స్పీకర్లు రావానా వద్దని నిర్ణయించుకునేటువంటి ఒక సంఘర్షణ ఇలా చాలామంది గొప్ప గొప్ప స్పీకర్లు మనం కనబడుతుంది. కానీ జయశంకర్ గారు ఎన్నడూ కూడా ఆ మీటింగ్ ఎక్కడ ఎంతమంది వస్తారు అనేది కాకుండా నేను ఇది చెప్తాను 10 మంది వచ్చినా పర్వాలేదు అనేటువంటి ఒక స్ఫూర్తి నాకు జయశంకర్లో. అందుకే ఏదైనా మీటింగ్లు ఉంటే 5గురికైనా మనం అదే స్ఫూర్తితో మాట్లాడాలి, 5 లక్షల మంది వచ్చినప్పుడు కూడా అదే స్ఫూర్తితో మాట్లాడాలి. మనం చెప్పేది 5గురిని 50 మంది 5,000కు 5,000 5 లక్షలకు పోతుందనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఇలా ప్రజా ఉద్యమకారుల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జయశంకర్లో అనేకం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. చాలా కమిట్మెంట్తో 6 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కాని లాగా ఆయన పనిచేశాడు. అటు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు ఏదైతే ఆయన చేసినటువంటి సూత్రీకరణ, అందరం కలిసి తెలంగాణ తెచ్చుకోవాలని చేసినటువంటి సూత్రీకరణనే ఇవాళ తెలంగాణ జేఏసీ కానీ టీఆర్ఎస్ కానీ మొత్తం ప్రజా ఉద్యమాల నిర్మాణం కానీ మొత్తంగా కూడా ఇవాళ ఇంకొకటి కూడా అసలు ఆయనకు ఆనర్, తెలంగాణ ఉద్యోగులుగా తెలంగాణ ఎన్జిఓ సంఘంగా మేము ఏ రాష్ట్రపతి చనిపోయినప్పుడు, ఏ ప్రధానమంత్రి చనిపోయినప్పుడు అంత ఆనర్ చేయలేదు.
మొట్టమొదటిసారిగా జయశంకర్ సార్ మరణం అప్పుడు జయశంకర్కు నివాళులు అర్పించిన తర్వాతనే తొలి సంతకం మనం విధులకు హాజరు కావాలని చెప్పినప్పుడు 4.5 లక్షల ఉద్యోగులందరూ కూడా ఒక్కసారిగా గవర్నమెంట్ సర్క్యులర్ ఇస్తే అందులో 2 లక్షలు కూడా పాల్గొంటారో లేదో మాకు తెలియదు. కానీ మేము ఒక ప్రకటన చేస్తే మొత్తం ఉద్యోగులందరూ కూడా 4.5 లక్షల ఉద్యోగులు జయశంకర్కు నివాళులు అర్పించిన తర్వాతనే కార్యాలయాలకు పోవడం అంటే నిజంగా జయశంకర్ మీద ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ వ్యక్తిగతంగా వచ్చినటువంటి ప్రేమ కాదు, తెలంగాణ సమాజానికి ఆయన ఇచ్చినటువంటి భావచైతన్యమే ఒక ప్రధానమైనటువంటి కూడలి. ఆయన మా తెలంగాణ ఎన్జిఓ సంఘం మీటింగ్లో సిద్దిపేటలో గర్జన్లో ఆయన నేను ఇద్దరం కలిసి పాల్గొన్నాం. ఒక దశలో వెహికల్లో మేము ఇద్దరం కలిసి పడిపోయినాం. ఇద్దరికి దాదాపుగా కొంత గాయాలు జరిగినాయి. మా ఇద్దరం మేము వెహికల్లో ఊరేగిస్తుంటే జారి కింద పడిపోతే ఇద్దరికి కూడా గాయాలైనాయి. అనేక సందర్భాల్లో కూడా అవి ఏవి ఆయన లెక్క చేయలేదు. అంతే ఏజ్ ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చాలా ప్రేమగా కేసీఆర్ గారు ఖమ్మంలో నిమ్మ రసం దాగి ఈ ఉపసంహరించుకున్నటువంటి ఒక వార్త వచ్చినప్పుడు అది చాలా విపరీతమైనటువంటి అర్థాలకు దారి తీసినప్పుడు డిసెంబరు ఆ రోజు 30 అనుకుంటా, బహుశా 30 ఫస్ట్ నాడు 1 గంటన్నర పాటు నాతో ఆయన రాత్రి మాట్లాడాను. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ కలిగించింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం, దీన్ని ఎక్కడికి తీసుకుపోవాలి, ఇది విజయవంతం కావాలంటే ఇవాళ మనం ఎంత సంయమనం పాటించాలి, ఎంతమందిని మనం ఇవాళ హక్కును చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మైలు నడిచేటువంటి వాడి దగ్గర నుంచి 100 కిలోమీటర్లు వేగంగా పోయేటువంటి వాళ్ళతో మనం స్నేహం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీడు అసలే నడుస్తలేడని వీడిని వదిలేస్తే మనం 100 కిలోమీటర్లు చేరలేము అనేటువంటి ఒక సూత్రీకరణ నాకు ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప పాఠంలాగా భావిస్తా ఉన్నాను. అందుకే మనం ఒక ఫర్లాంగ్ దూరం నడిచే వారి దగ్గర సహాయం తీసుకోవాలి, 100 కిలోమీటర్లు ఉరికేటువంటి వీరుడి సహాయం. ఈ 1/2 కిలోమీటర్ ఉన్నాడు కదా అని వీళ్ళు వదిలేస్తే మనం 100 కిలోమీటర్లు చేరలేమనేటువంటి ఒక గొప్ప సూత్రీకరణ జయశంకర్ది. ఆ జయశంకర్ మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కాని. ఇప్పుడు మనం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అనుకుంటున్నాము. అయితే అదే విద్యలో ఇప్పుడు మనకు గత 50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలంగాణ చరిత్రను తొక్కేయబడ్డది. ఇప్పుడు ఆ చరిత్రను తిరిగి రాసి మన పుస్తకాల్లో రాయడం, ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి కానీ వాటి గురించి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? అవి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? తెలంగాణ చరిత్ర అంతా కూడా ఒక మాయమైపోయినటువంటి సందర్భం. ఎందుకంటే మనం పుస్తకాలలో చూస్తే ఏ టౌన్ల పేరు చూసినా మన సిద్దిపేట రాదు, వరంగల్ రాదు, కరీంనగర్ రాదు, రాజమండ్రి, లేకుంటే గుంటూరు, గుడివాడ, గోదావరి, ఇటువంటి పేర్లే మనకు అనేక సందర్భాల్లో వచ్చేటువంటి సందర్భాలని మనం చూసాం. అలాగే మన సమ్మక్క సారక్క చరిత్రలు కానీ, వరంగల్ రామప్ప దేవాలయం కానీ. నిజంగా అమెరికాకు వచ్చిన తర్వాత నాకు కొత్త అనుభవం ఏంటంటే 400-500 చరిత్ర ఉన్నటువంటి అమెరికా తమ చరిత్రని ఎంతో గొప్ప చరిత్రగా మలుచుకొని చిన్న చిన్న వాటికి కూడా డబ్బులు చేసుకుని మొత్తం ఈ చరిత్రనంతా కూడా వచ్చేటువంటి పర్యాటకులతో పాటు మొత్తం ప్రపంచానికి ఇంజెక్ట్ చేస్తున్నటువంటి ఒక గొప్ప స్ఫూర్తి. అది ఏమైనా కానీ వాళ్ళ చరిత్రను వాళ్ళు చెప్పుకోవడం, వాళ్ళ చరిత్రని వాళ్ళు ప్రజలకు ఇంజెక్ట్ చేయడం, అది చాలా మన తెలంగాణలో ఇలా ఈ స్ఫూర్తి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రామప్ప దేవాలయం కానీ, 1000 స్తంభాల గుడి కానీ, అలాగే కోటిలింగాల గుడి కానీ, సమ్మక్క సారక్క కానీ, ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం కానీ, జోడెన్ ఘాట్ కానీ, కొమరం భీం కానీ, ఇటువంటి ఎంతోమంది వీరుల చరిత్రను మనము కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా అనేక మంది విప్లవ వీరులు, ఆ రోజు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి కానీ, మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అనేక మంది విప్లవోద్యమ నాయకులు కానీ, మిగతా ఉద్యమాలకు సంబంధించి కానీ, తెలంగాణ ఉద్యమానికి కానీ ఒక వీరోచితమైనటువంటి త్యాగాలు చేసినటువంటి అమూల్యమైన, అసలు మనుషులంటే ఇంత మంచిగా ఉంటారా అనేది తెలవడానికి, మనుషులంటే ఇంత ప్రేమగా ఉంటారనడానికి తెలంగాణ ఒక ఉదాహరణ. కాబట్టి అటువంటి మట్టి మనుషుల్ని, అటువంటి బంగారు మనుషుల్ని ఇలా చరిత్రలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా గత చరిత్ర అంతా కూడా, చరిత్రలో ఉన్నటువంటి మంచితనాన్ని తీసుకోవాలి, కానీ తెలంగాణ చరిత్రను కూడా తెలంగాణ ప్రజలకి, ప్రపంచానికి చెప్పడానికి ఇలా పాఠ్య పుస్తకాల్లో ఒక సమూలమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. ఆ దిశగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతాం, తెలంగాణ విద్య మీద అవసరమైనటువంటి కసరత్తు చేయడానికి ప్రభుత్వానికి మేము సలహా ఇస్తాం. ఇప్పుడు ఈ ఉద్యమం నేపథ్యంలో ఇప్పుడు టీవీలలో ఎప్పుడు చూసినా కానీ మీరు మీ పక్కన అటు దిక్కు స్వామి గౌడ్ గారు, దిక్కు శ్రీనివాస్ గౌడ్ గారు, దిక్కు విఠల్ గారు, మీ నలుగురిని చూస్తుంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సిద్ధుడు లెక్కన అనిపిస్తారు. ఎస్పెషల్లీ మీరు స్వామి గౌడ్ గారిని చూసినప్పుడు అయితే మీ ఇద్దరిని అయితే ఇప్పుడు టీవీలో సపరేట్గా చూసినట్లేదు. మనం మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కానీ, మీరు పరిచయం కానీ, ఇప్పుడు ప్రత్యేకంగా చైర్మన్ అయినారు, వాళ్ళు కంగ్రాచులేషన్స్.
మీరు మీ పరిచయం గురించి కానీ ఈ ప్రస్థానంలో మీ ఫ్రెండ్షిప్ కానీ. తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఒక మంచి నాయకత్వం రావాలని మేము చాలామంది యువకులం అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది. ఆ పోరాట క్రమంలోనే స్వామి గౌడ్ నాకు, ఆయన హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా, నేను మెదక్ జిల్లా అధ్యక్షునిగా, ఇద్దరం ఒకే రకమైనటువంటి ఆలోచనలతో పనిచేసేటువంటి మేము 2008లో నేను ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఆయన అధ్యక్షునిగా ఉండడం, ఉన్న తర్వాత మేమిద్దరం కూడా గతంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు అంటే విభిన్నమైనటువంటి భావాలు ఉండేటువంటి పద్ధతి దగ్గర నుంచి మేమిద్దరం విభిన్నమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ, స్వామి గౌడ్ గారు ఆర్ఎస్ఎస్లో పనిచేసినప్పటికీ, నేను ఆర్ఎస్సీలో పనిచేసినప్పటికీ, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు ఉన్నప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి భావాలని రూపకల్పన చేయడంలో స్వామి గౌడ్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఆయన ఏదైనా పని చేయాలంటే నా ఆలోచనతో ఆ పనిని ముందు పెట్టేవాడు. నేను చెప్పిన ప్రతి పనికి ఒక పోరాట రూపం ఇచ్చి దాన్ని జనంలోకి తీసుకుపోవడానికి ఒక బెస్ట్ టూల్ స్వామి గౌడ్. ఎందుకంటే ఆయనకు ఏ అంశమైనా ఒక అంశం చెప్తే ఆ అంశాన్ని ప్రజల్లోకి, ఉద్యోగుల్లోకి ఇంజెక్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఒక పవర్ఫుల్ ఆయన విల్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఇలా ప్రతి అంశాన్ని కూడా ఆయన ద్వారా మేము చెప్పాము. చాలా పుస్తకాలు అసలు మేమిద్దరం అయిన తర్వాత అరుంధతి రాయ్ దగ్గర నుంచి ఎన్నో పుస్తకాలని ఆయన ఇచ్చిన ప్రతి పుస్తకం చదివేవాడు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలని మాకు వచ్చినటువంటి రూపంలో ప్రజలకు వివరించి చెప్పేటువంటి ఒక గొప్ప డైనమిక్ లీడర్ స్వామి గౌడ్. అయితే ఇలా రాజకీయాల్లో రిటైర్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లో పోవడం, టీఆర్ఎస్గా 99% ఓట్లతో ఎమ్మెల్సీగా గెలవడం అనేటువంటిది ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు నిలవలేదు. అంటే ఇదంతా కూడా ఇలా మాకు వచ్చేటువంటి ప్రేమ. ఇలా మేము ఒకవేళ ఎప్పుడైనా తప్పుదారి ఆర్టీసీ బస్సులో ఎక్కితే మేము ఈ 4 ఏళ్లలో ఎన్నో టికెట్ తీసుకోలేదు. అది కూకట్పల్లిలో ఎక్కినా, ఇంకా మెదక్లో ఎక్కినా, ఎక్కడెక్కినా ఎవరో ఒకరు మా టికెట్ కొంటారు. వెనుక చూసే వరకు ఏ గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు, ఏ గ్రామంలో ఉన్నటువంటి టీచరు, ఏ గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగం మా టికెట్ కొంటాడు. మేము ఏదైనా హోటల్కి పోతే కూడా బిల్లు కట్టము. ఎవరో ఒకరు ఆల్రెడీ మా బిల్లును వాళ్ళ దానిలో షేర్ చేయాలి. అంటే ఇలా ప్రజలలో తెలంగాణ ఉద్యోగులు ప్రజల కోసం పనిచేస్తున్నారు అనేటువంటి ఒక ప్రేమ ఇలా ప్రజల్లో ఉంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా చైర్మన్గా ఎన్నికైనటువంటి స్వామి గౌడ్ మీదైనా, ఉద్యోగ సంఘాల మీద మా మీద కూడా ఉంది. కాబట్టి ఇంకా మరింత బాధ్యతతో పనిచేయాలి, మరింత కమిట్మెంట్తో పనిచేయాలి. మనం ఏదైతే ప్రజల్లోకి చెప్పామో ఆచరణలోకి తీసుకురావడానికి చేయాలన్నా సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, ఈ అన్ని ఉద్యమాలలో కూడా స్వామి గౌడు, శ్రీనివాస్ గౌడు, విట్టెలు, మేము, రవీందర్ రెడ్డి, రేచల్, ఇటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ, మా 10 జిల్లాల అధ్యక్షులు, తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షులందరూ కూడా జైళ్ళలో పోయినటువంటి చరిత్ర కూడా ఉంది. ఒక అటెండర్ అయితే, శంకర్ అని నిజామాబాద్ అటెండర్ అయితే జీప్ దగ్ధం కేసులో 15 రోజులు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నా కానీ మనం ఉద్యమం పట్ల అదే స్ఫూర్తి. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి 2 రోజులు జైల్లో ఉన్నారు. ఉద్యోగులు పోలీస్ స్టేషన్కు పోవడం అంటేనే ఒక నామోషిగా ఫీల్ అయ్యే స్థాయి నుండి అసలు పోలీస్ స్టేషన్లకు రోజు నడిచిపోయేటువంటి ఒక సహజ ప్రక్రియగా మారడం అనేటువంటిది అది తెలంగాణ ఎన్జిఓ సంఘం కమిట్మెంట్కు నిదర్శనం. 52 నుంచి ఇప్పటి వరకు ఈ 7 దశాబ్దాల్లో మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజల పక్షం నిలిచింది తెలంగాణ ఎన్జిఓ సంఘం. మా సంఘం గుర్తింపును రద్దు చేసిండ్రు. ఇలా పీపుల్స్ వార్ మీద బ్యాన్ పెట్టినట్టే 69లో తెలంగాణ ఎన్జిఓ సంఘం మీద బ్యాన్ ఇంపోజ్ చేసిండ్రు. మాకు జీవో తీసిండ్రు. మా అధ్యక్షుడిని డిస్మిసల్ ఫ్రమ్ ది సర్వీస్ చేసిండ్రు. ఇన్ని చేసినా కూడా తెలంగాణ జెండాని, తెలంగాణ ఆకాంక్షని చిరకంటూ మోసినటువంటి ఒకే ఒక సంస్థ తెలంగాణ ఎన్జిఓ సంఘం. మీరు టీఎన్జిఓ ప్రెసిడెంట్ హోదాలు ఉన్న తర్వాత కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో చాలా బిజీగా తిరుగుతున్నారు. ఈ ప్రశ్న మామూలుగా దేవిప్రసాద్ కానీ, దేవన్న కానీ ఈ బిజీగా లేని టైంలో ఏం చేద్దాం అనుకుంటారు? టైం దొరకదు చేద్దాం అనుకునే పలానా చేస్తే చదవడం, సినిమా చూడడం ఏదో ఉంటుంది కదా. మీకు చేయాలనుకొని చేయలే పనులు ఏమున్నాయి? ఎప్పుడు టైం దొరికినా అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి మిగతా టైం అంతా కూడా ఈ సామాజిక ఉద్యమాలకు సంబంధించినటువంటి సమావేశాలకు హాజరు కావాలని ఒక ప్రత్యేకమైనటువంటి తపన ఉంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మొత్తంగా బిజీగా ఉండడం వల్ల మిగతా అంశాలు అంటే సామాజికమైనటువంటి సమస్యలు, కార్పొరేట్కి వ్యతిరేకంగా జరిగేటువంటి సంస్థలు, ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక మీటింగులు మిస్ కావడం అనేటువంటిది ఒక లోపంగా కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఈ ఉన్న టైంలో చదవడం, వాటి నుంచి నేర్చుకోవడం, వాటిని తెలంగాణ ఉద్యమానికి అప్లై చేయడం అనేటువంటిది ఒక సహజ ప్రక్రియ తప్ప సినిమాలు చూడాలను, ఇంకెడు పోవాలనేటువంటి కోరిక లేదు. ఉన్న 24 గంటలు తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ తపన, వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం తపన తప్ప ప్రత్యేకంగా ఈ పనులు చేయాలనేటువంటిది మిస్ అవుతున్నదల్లా ఇలా అందరినీ కలవలేకపోవడం, ముఖ్యమైనటువంటి స్నేహితుల్ని
ముఖ్యమైనటువంటి వాళ్ళని కలవలేకపోవడం అనేటువంటిది ఒక లోపంగా ఉంది. దాన్ని ఇప్పటికైనా తెలంగాణ పునర్నిర్మాణంలో సరి చేసుకోవాలని ఆకాంక్షిస్తాను. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో యువతకు మీరు ఇచ్చే సందేశం? విద్యార్థులందరూ మొత్తం సెల్ఫ్ క్యారియర్ కోసమే తపన పడుతున్నారని ఒక ప్రచారం, విష ప్రచారం చాలా మంది, పుస్తకాలు తప్ప వాళ్ళు సమాజం గురించి వాళ్ళు పట్టించుకోరనేటువంటి ఒక అభిప్రాయాన్ని కార్పొరేట్ విద్య చాలా ప్రబలంగా ప్రచారం చేసింది. దాన్ని బద్దలు కొట్టింది తెలంగాణ ఉద్యమం. మొట్టమొదటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడల్లా సెల్ఫ్ క్యారియర్స్ అని పక్కకు పెట్టి మొత్తం తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినటువంటి ఒక సందర్భాన్ని చూసాం. కాబట్టి యువత అంతా కూడా ఈ 4 ఏళ్ల కాలంలో, మొత్తంగా 4 ఏళ్ళు జరిగినటువంటి ఉద్యమంలో ఒక తెలంగాణ కోసమే కాదు, ఇవాళ అక్రమ నియామకాల మీద ప్రశ్నలు నేర్చుకున్నది, అక్రమ సంపాదన మీద తమ ప్రశ్నలు గురిపెట్టింది, వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాల మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించింది, కులాల పట్ల సామాజిక సమీకరణలో అన్యాయం జరుగుతున్నప్పుడల్లా వాటికి వ్యతిరేకంగా పోరాడింది. అలాగే అనేక మంది ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని, జీతన్ మరాండి లాంటి వాళ్ళకు ఉరిశిక్ష పడితే ఆ జీతన్ మరాండి ఉరిశిక్షను రద్దు చేయాలని యువతంతా కూడా మన ప్రాంతంలో ముందుకు వచ్చినటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఇవాళ యువత సెల్ఫ్ క్యారియర్స్ అని పక్కకు పెట్టి ఉద్యమాల్లో ఎట్లాగో పాల్గొందో, రేపు భవిష్యత్తులో కూడా ఇవాళ పాలకులు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు అనేటువంటి ఒక చరిత్ర నుండి ఇవాళ పాలకులు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసే విధంగా యువత చాలా సీరియస్గా ప్రభుత్వాల మీద ఎప్పటికప్పుడు ఒక నిరంతర వాచడాగ్ లాగా యువత పనిచేయాలి. అలాగే ఉద్యోగాలు అనేటువంటి కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లో 0.8%. ఇవాళ 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకి ఉన్నది కేవలం 4 లక్షల ఉద్యోగాలు మాత్రమే, అంటే కేవలం 0.8. మిగతా పర్సెంటేజ్ అంతా కూడా మిగతా ఫ్యాక్టరీలలో ఉంది. స్థానికులకు ఉపాధి దక్కే విధంగా, అంటే ఇలా పెట్టుబడులు అన్నీ కూడా ఇంతకాలం సీమాంధ్ర పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు దండుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధిని అంతా కూడా నాశనం చేసేటువంటి పద్ధతి పోల్గొన్నారు. కాబట్టి ఇక నుంచి ఇండస్ట్రీ రెవల్యూషన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికులకు ఉపాధి కల్పించాలి, స్థానికులే ఫ్యాక్టరీలు పెట్టాలి, స్థానికుల భాగస్వామ్యంతో ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పాలి. ఇవాళ సోలార్ ప్లాంట్లు అనేటువంటివి ఇవాళ చాలా మనం ఇవాళ విద్యుత్తుని లోటుని పూడ్చాలంటే ఇవాళ ప్రతి మండలంలో కూడా ఒక సోలార్ ప్లాంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా 15 మందో 20 మందో కలిసి సామూహికంగా పెట్టుబడి పెట్టి ఒక కమ్యూన్ ఎట్లాగైతే మనం గతంలో చైనాలో కమ్యూనిస్ట్ దేశాల్లో కమ్యూన్ వ్యవసాయ క్షేత్రాలను మనం ఎట్లయితే చూసామో ఇలా కమ్యూన్ పెట్టుబడులు కూడా నిరంతరంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పెద్దగా కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెట్టలేనటువంటి వాళ్ళు ఉన్నాం కనుక 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఒక 20 మంది 30 మంది కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ప్లాంట్లు నెలకొల్పాలి. యువతంతా కూడా నిరంతరంగా కేవలం ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూడకుండా స్వయం ఉపాధి వైపు, ప్రజలకు వైపు, ఇలా మనం ఒక సోలార్ ప్లాంట్ పెడుతున్నామంటే మనకు డబ్బులు రావడమే కాదు, మనం ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా విద్యుత్ ఇస్తున్నాం. అలాగే ఇలా వాటర్ ప్లాంట్లు, ఇలా ఫ్లోరైడ్ ఉంది, నీళ్లు లేక చాలా మంది ఇలా ఫ్లోరైడ్ వ్యాధికి గురిపడుతున్నట్టు నల్గొండ జిల్లా చూసాం. కాబట్టి ఫ్లోరైడ్ వ్యాధి రాకుండా ఉండేటువంటి వాటర్ ప్లాంట్ నెలకొల్పాలి. ఇది 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెడితే ప్రతి గ్రామంలో కూడా ఒక ప్లాంట్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా పెట్టుబడులు కొంత డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఇలా అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, యూకేలో ఉన్నా మన ప్రాంత డబ్బులతో చదువుకున్నారు వీళ్ళందరూ. అక్కడ మనం హై స్కూల్ చదివించినా, వీళ్ళని ఇంజనీరింగ్ చేయించినా ప్రజల సొమ్ముతోని వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో చదువుకొని ఎన్ఆర్ఐలుగా మారుతున్నటువంటి వాళ్ళ మీద సామాజిక బాధ్యత ఉందని మర్చిపోవద్దు. ఇది ఏదో మన టాలెంట్ ద్వారా మేము డబ్బులు సంపాదిస్తున్నాం, ఇది మా సొత్తు అని అనుకోకుండా ప్రజలు మాకు ఇచ్చినటువంటి పన్నులతో చదువుకున్నటువంటి మేము ప్రజలకు ఏమి ఇస్తామనేటువంటి ఆలోచన నుంచి రావాలని మేము యువతకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మిగతా సెక్టార్లో వాళ్ళు కానీ ఒక మనీ మిషన్స్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడే మిషన్స్గా మారాలని మేము కోరుతాం. 70 దశకంలో కానీ అంతకుముందు కానీ మీరు బ్యాక్ టు విలేజెస్ క్యాంపెయిన్ అన్నారు. స్వతంత్ర పోరాటం టైంలో కూడా బయట కెనడా నుంచి, అమెరికా నుంచి చాలామంది స్వతంత్ర పోరాటానికి వాపసు వచ్చారు. ఇప్పుడు తెలంగాణ నిర్మాణంలో కూడా బయట నుంచి ఉన్న తెలంగాణ వాళ్ళందరూ వచ్చి టైం కానీ, రీసోర్సెస్ కానీ, మనీ కానీ ఇన్వెస్ట్ చేసి రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఇప్పుడు? అంటే ఒక్కటి, అందరూ హైదరాబాద్కు తిరిగి వచ్చి, ఆ జన్మభూమికి తిరిగి వచ్చి అక్కడ ఉపాధి కోసం వెతికేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పటికే మంచి ఆపర్చునిటీస్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికంటే అక్కడ మెరుగైనటువంటి వేతనాలు దొరికేటువంటి అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఉండేటువంటి యువత, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ అన్ఎంప్లాయిడ్ ఉన్నటువంటి యువత కానీ, మిగతా వాళ్ళు కానీ ఇటువంటి వైపు ప్రోత్సాహం ఉండాలి. బయట ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టి
ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ అకామిడేట్ చేసేటువంటి వ్యవస్థ ఇంకా నెలకొనలేదు. ఎందుకంటే తెలంగాణలో ఉండేటువంటి వనరులు కానీ తెలంగాణలో ఉండేటువంటి వసతులు కానీ ఇంకా వీళ్ళందరినీ ఇముడ్చుకునేటువంటి ఇంకా అభివృద్ధి అంతగా ఎదగలేదు. కాబట్టి ఆ అభివృద్ధి ఎదిగే వరకు తప్పకుండా కొంత ఇబ్బంది వస్తుంది. కానీ అందరూ ఇప్పుడు బయట ఉన్న తెలంగాణ వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ తెలంగాణలో ఉండడం అనేటువంటిది అది సాధ్యం కాని పని. వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి ఇప్పుడు ఒక్కటి చేయాల్సింది ఏంటంటే దుబాయ్లో ఖతర్లో ఉన్నటువంటి అనేక మంది కార్మికులు దొంగ వీసాలు సృష్టించి రకరకాలుగా ఇలా బ్రోకర్లు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి చరిత్రను చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మన దేశానికి రప్పించుకొని వాళ్ళకి అవసరమైనటువంటి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే కొంతమంది ఇలా డాక్టర్లు, ఉదాహరణకు డాక్టర్లు తీసుకుంటే ఇలా సీమాంధ్రకు సంబంధించినటువంటి డాక్టర్లు ఎక్కువ ఉన్నారనేటువంటి మన చర్చ జరిగింది. ఇలా మనకు డాక్టర్లు చాలా మంది అవసరం ఉన్నారు. కానీ డాక్టర్ల వేతనం ఎంత ఇస్తున్నారంటే 40,000. అది సరిపోదు డాక్టర్లకు. కనీసం 2 లక్షల రూపాయలైనా వేతనం ఇవ్వాలి డాక్టర్కి. ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి. నువ్వు బయట ప్రాక్టీస్ చేసుకోకుండా నిషేధం విధించు, వాళ్ళు ఇంకేం పని చేయకుండా నిషేధం విధించు. అంతేగాని వాళ్ళకి జీతం 40,000 ఇచ్చి నువ్వు ప్రైవేట్ ప్రాక్టీస్ పోకు అనేటువంటి పద్ధతి చేయడం వల్ల ఒక డాక్టరు తమ గౌరవంగా బతకడానికి అవసరమైనటువంటి వేతనాలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇటువంటి విషయాల్లో చాలా మౌలికమైనటువంటి మార్పులు ఇలా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అంటే శ్రమకి విలువనిచ్చేటువంటి, శ్రమకు తగ్గ ఫలితం వచ్చేటువంటి పని చేయాలి. అలాగే ఇలా స్కిల్డ్ అన్స్కిల్డ్ లేబర్ ముఖ్యంగా దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇలా కాపాడుకోవాలి. ఎవరైనా బయట దేశాల్లో బతుకుతున్నటువంటి లేబర్ని అందరినీ కూడా ఇవాళ మన ప్రాంతానికి తీసుకురావడం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యంగా ఉండాల్సినటువంటి అవసరం. ఇంత టైం ఇచ్చి మాకు మీ ఆలోచనలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీదట కూడా మా తరఫున తెలంగాణ రీబిల్డ్ చేయడానికి మాకు వీరంత సహకారం మేము చేస్తాం. లెట్స్ హోప్ ఫర్ గోల్డెన్ తెలంగాణ. And thank you very much.